ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నీవెంత కృప చూపించి ప్రభా, మరి 2 దినాలు కూడా ప్రభా మరి చక్కటి సహవాసాన్ని మీరు మాకు దయచేశారు ప్రభా. మీ సేవకుని లేవనెత్తుకొని ప్రభా 2 దినాలు కూడా కుటుంబాలతో మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనా తెలియజేస్తున్నాం. ఈ దినం కూడా ప్రభా నీ సన్నిధిలో మేము కూడి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచండి. చేరువచ్చిన ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతట్లో కూడా ప్రభా నీ సేవకులు మీరు బలపరిచి ప్రభా బలముగా ప్రభా మీరు మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సహవాసాన్ని మీరు దీవించండి ప్రభా. మరి ప్రతి విధమైన ఆటంకము, అవరోధము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తా ఉంటున్నాం ప్రభా. ఈ ఆవరణ చుట్టూ కూడా మీకు కంచి వేయండి. ఏ కీడు, ఏ తొందర లేకుండా ప్రభా చక్కటి సమయాన్ని మీరు మా కొరకు మీరు దయచేయమని నీ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనం కింద తీసుకొస్తున్నాను, నీ రక్త ప్రోక్ష కింద తీసుకొస్తూ ఈ దినమంతట్లో ప్రభా నీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి. అటెంటివ్గా ప్రభా మరి ప్రతి సెషన్ మేము అర్థం చేసుకోవటానికి, మా జీవితాలకు అన్వయించుకోవటానికి కూడా తగు కృపను దేవా మీరు దయచేయమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్. సో ఈ సమయంలోనే నిన్న దినాన్ని మనం నేర్చుకుంది ఏంటంటే, పిల్లలు దేవుని బహుమానం అని మనం చెప్పుకుంటూ ఎందుకు అబార్షను ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధం అని చెప్తూ ఎవరైనా అబార్ట్ చేస్తుంటే దేవుని దగ్గర ఎలా క్షమాపణ అడగాలో అన్నీ మాట్లాడుకున్నాం కదా. సో అంత మాత్రం కాకుండా సామెతలు 22:6 ఎక్స్పౌండ్ చేశాం మేము. బాలుడు నడవవలసిన త్రోవను, హెబ్రీ భాష బైబిల్లో ఆ పదాలకి ఎలాంటి పదాలు ఉపయోగించాడు, బాలుడికి ఏదో ఉపయోగించాడు, ట్రైన్ అనే పదానికి ఏదో ఉపయోగించాడు, పెద్దవాడు అనే పదానికి అక్కడ ఏ పదం మూలార్థం ఏమి ఇచ్చాడు అక్కడ. దాని తర్వాత ఇంకేంటి, వాడు పెద్దవాడు అయినప్పుడు త్రోవ, పెద్దవాడు, ఇంకా బాలుడు, నేర్పుము, ఈ 4 పదాలకి మూలార్థం నుంచి మనం ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకొచ్చాం. ఆ ఒక్క వచనంలో పేరెంటింగ్ అంతా మనకి వచ్చింది, ఒక్క వచనంలో నుంచి. అద్భుతమైన అది వచనం అది. సో దాని నుంచి మనం తండ్రుల్లో రకాలు చూసాం, మనం టైప్స్ ఆఫ్ ఫాదర్స్ చూసాం, 7 టైప్స్ ఆఫ్ ఫాదర్స్ చూసాం, 7 రకాలైన తండ్రులు. సో నిన్న పాపం తండ్రులకు చాలా వాయింపు అయిపోయింది నన్ను పాపం. ఇక్కడ త్వరగా స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్. ఆ తప్పు నాది కదా, ఆయనదే. ఆయన నుంచి స్పిరిట్ నాకు వచ్చింది. నేను నిజంగా పాస్టర్ షాన్, ఆయన పేరు షాన్, దొరగారు అంటున్నాం కదా, ఆయన పేరు షాన్, ఆయన పేరు. ఓకే. సో బ్యూటిఫుల్గా అయినా ఆ యొక్క ఏమంటారు భర్త యొక్క లీడర్షిప్ గురించి చాలా అద్భుతంగా అయినా ఆ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చి ఆయన అనుభవం తీసుకొచ్చాడు కదా. దట్స్ రియల్లీ టచింగ్. అంటే ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి దానికి ప్రాక్టికల్గా ఆయనే చేసి చూపించాడు. తర్వాత మేము మధ్యాహ్నం భోజనం టైం అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆమె మాకు పిల్లలు లేరు, సో అంత మాత్రాన్న ఐ హ్యావ్ ఎ లవింగ్ హస్బెండ్ అందామే. నాకు ప్రేమ గల భర్త నాకున్నాడు, అది నాకు చాలు. భర్తలారు అనేక సార్లు భార్యలు జబ్బులు పడుతున్నప్పుడు, పదే జబ్బు పడుతున్నప్పుడు, నీకు ఎప్పుడు జబ్బే అని అనుకున్న భర్తలు చాలామంది ఉండొచ్చు, విసిగిపోతుండొచ్చు. కానీ మరణం మనల్ని వేరు చేసే వరకు, నిన్నే మేము ఒక అన్న గురించి మేము మాట్లాడుకున్నాం, జెఫన్యా పీటర్ గారని. నేను అక్కడ మాట్లాడుకున్నాం. జెఫన్యా పీటర్ గారని మీకు తెలుసు. సో వాళ్ళ చర్చలో ఆగస్టు 15వ తారీఖు చేశాం. పెళ్ళై 36 సంవత్సరాలు అయింది. భార్యకి ఇప్పుడు 63 సంవత్సరాలు. ఆమెకి 55 సంవత్సరాల నుంచి మానసిక జబ్బుతో మందులు వాడుతూ ఎప్పుడూ మత్తులోనే ఉంటుంది ఆమె. 55 సంవత్సరాల నుంచి. అంటే ఈయన పెళ్ళైన 36 సంవత్సరాలు ఎప్పుడు ఆమె వారం 5 రోజులు బయటకు వచ్చేది కాదు. మందు వేసుకోవడం, మత్తుగా బ్రష్లు కూడా చేసేది కాదు ఆమె. సో నిన్న ఆగస్టు 15 చర్చిలో, బిహెచ్ఎల్ హైదరాబాద్ చర్చిలో జరిగినప్పుడు ఆమె బ్రేక్ఫాస్ట్ అప్పుడు మాట్లాడుతుంది. అరే నేను హీల్ అయిపోయినరా, 55 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆ మందు వాడకుండా నేను ఎప్పుడూ లేను. కానీ 1 సంవత్సరం కాలం క్రితం నుంచి 2 సంవత్సరాలకు పోయి, ప్రభా ఎందుకు ఇంక బతికేది, నువ్వు హీల్ చేయి అని నాకు నేను కౌన్సిలింగ్ ఇచ్చుకున్నాను.
దాని తర్వాత దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని నా మైండ్లోకి పంపించడం ప్రారంభించాను. హీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ట్రయల్ చేసేంటే ఏం ట్రయల్ చేశానంటే మత్తు మందు వాడకుండా, ఆ యొక్క మందు డిప్రెషన్ మందు వాడకుండా నేను స్టాప్ చేశాను. మా భర్తకు చెప్పలేదు, భయపడిపోతాడేనని. 3 నెలలు అయింది, నాకేమీ అవ్వలేదు, బాగుంది అంటే భర్త చెప్పాను, ఏమండి నేను స్టాప్ చేశానండి. ప్రైజ్ గాడ్, గో హెడ్. 2 సంవత్సరాలు అయిపోయింది. అన్న అంటాడు, వసంత్ నేను తాబేలు అయిపోయాను, నా భార్య కుందేలు అయిపోయింది ఇప్పుడు మినిస్ట్రీలో. తను ఏముందంటే మాతో మాట్లాడుతూ, ప్రణీతతో మాట్లాడుతూ, రే ఎన్నోసార్లు నేను 3 సార్లు సూసైడ్ కమిట్ చేసుకున్నాను, 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను, నేను అవ్వలేదు. ఎన్నోసార్లు నా భర్తకు బతిమాలని నన్ను విడిచిపెట్టి నాకు విడాకులు ఇచ్చి నాతో నువ్వు సేవ చేయలేవు, నువ్వు నన్ను విడిచిపెట్టేనే ఎన్నోసార్లు నేను బతిమాలని రా. కానీ మీ అన్న ఒకటే అనేవాడు, ఆ రోజు నేను నిబంధన చేశాను, కష్టంలోను వ్యాధి అందను బాధ అందను వేరొక స్త్రీని వల్లక నీకే భర్తనై ఉందినని ప్రమాణం చేయించున్నాను. ఆ ప్రమాణానికి నేను బద్ధున్నైనాను, నేను విడిచిపెట్టాను. 36 సంవత్సరాల తర్వాత ఆయన కమిట్మెంట్కి దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. భర్తలారా, దేవుడు భర్తలతో నేను చెప్పాను కదా, భర్తలతో అన్న మాట ఏంటంటే, భర్తలారా నా కుమార్తెను నీకు నమ్మి ఇచ్చాను, క్షేమంగా నువ్వు మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చావని. క్షేమంగా మరలా నా ఇంటికి తీసుకొని రా అంటే భర్తలారా ఆజమాయిషి కాదు, మనకి ఉన్నది దేనికి ఉన్నాం? ఏ కాఫీ కాదు, కాఫీ కావాలా దానికి ఉన్నాం మనం ఇక్కడ, అంతేనా? మనకేంటి? ఏ కాఫీ కావాలా? మన కల్చర్ ఏంటి? ఏయ్ కాఫీ. కానీ కింగ్డమ్ కల్చర్ ఏంటి? కాఫీ కావాలా? అందుకే థియేటర్ చక్కటి మాట అన్నాడు. ఇప్పటికీ నాకు చాలా ఇష్టమైన మాట అది. ఐఎం ఫౌండర్ అయినా, వీఆర్ నాట్ కల్చరల్ క్రిస్టియన్స్, వీఆర్ కింగ్డమ్ క్రిస్టియన్స్ అనేవాడు బట్ ఆయన. మనం మన భారతదేశ సంస్కృతికి చెందిన క్రైస్తవులు కాదు మనం. అప్పుడు సంస్కృతి కొంత ఉంది, మనం కాదంటలేదు. బట్ మన యొక్క కాన్సన్ట్రేషను కింగ్డమ్ యొక్క, దేవుని రాజ్యం యొక్క సంస్కృతి మనకు వంట పట్టాలి. రైట్, ఓకే, అది మన టాపిక్ కాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం మళ్ళీ పేరెంటింగ్ అని వెళ్తున్నాం, మనం కొంత ముందుకు వెళ్తున్నాం పేరెంటింగ్కి. ఓకే, సో లెట్ మీ జస్ట్ ఫినిష్ ఇంకా. నోయింగ్ యువర్ చిల్డ్రన్ వెల్. మన పిల్లలకి మనం కరెక్ట్గా పేరెంటింగ్ చేయాలంటే, మన పిల్లలకి మనం కరెక్ట్గా పేరెంటింగ్ చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ నో దెమ్. వాళ్ళని మనము కరెక్ట్గా తెలుసుకోవాలంటే వాళ్ళ వయసు, వాళ్ళ రంగు, వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఆ తెలుసుకోవడం గురించి మాట్లాడలేదు. వాట్ ఈస్ దేర్ పర్సనాలిటీ యాక్చువల్లీ? పర్సనాలిటీ అంటే ఏంటి యాక్చువల్లీ ఫస్ట్? నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్సనాలిటీ? మనం ఏంటనుకుంటామంటే పర్సనాలిటీ అంటే బయట కనబడే ఆకారం, అది పర్సనాలిటీ అంటే ఏం పర్సనాలిటీ అని అంటామండి అని చెప్పి ఇంకోటి కూడా అంటాం. ఏం తెలిసిందా? పర్సనాలిటీ బాగుంది కానీ మా వెనక మాత్రము మున్సిపాలిటీ అని అంటాం. ఇవి మాట్లాడుకోండి. యాక్చువల్లీ మనం అనుకునేది పర్సనాలిటీ ఈజ్ నాట్ దాట్, అది కాదు అసలు. వాట్ ఈస్ యాక్చువల్లీ పర్సనాలిటీ? మన పిల్లవాళ్ళ పర్సనాలిటీ ఎలాంటిది మనం తెలుసుకునేటప్పుడు కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వాల్సిన పేరెంటింగ్ మనము ఇస్తాం. చాలాసార్లు ఇప్పుడు మనం చేతిలో 5 వేలు ఉన్నాయి కదండి, ఫింగర్స్ ఉన్నాయా? 5 ఒకలాగా ఉన్నాయా? అదేవిధంగా నా కడుపులో 2 పిల్లలు పుట్టారు, కొడుకు కూతురు. 2 ఒకలాంటి పర్సనాలిటీయా? నీ కడుపులో 2 కొడుకులు పుట్టారు, 2 ఒకలాంటి వాళ్ళా? నో. కానీ మనం ఒకలాంటి పేరెంటింగ్ చేస్తాం. వ్యక్తిత్వం అంటాం. వాళ్ళ వ్యక్తిత్వం వేరుగా ఉన్నా కూడా ఇద్దరికి చేసేది మాత్రం ఒకలాంటి పేరెంటింగే చేస్తాం. అక్కడ మనం ఫెయిల్ అయిపోతుంటాం. అక్కడ మన పేరెంటింగ్ ఏంటవుద్దంటే బ్యాక్ ఫైర్ అయిపోతుంటాం. అనుకుంటాము ఒక పిల్లడు బాగున్నాడు, ఇంకోటి ఎందుకు ఇలాగ ఉన్నాడంటే నువ్వు ఈడు పర్సనాలిటీకి ఇవ్వాల్సిన పేరెంటింగ్ ఆడుకోడు ఇచ్చేస్తున్నావు, వాడు పర్సనాలిటీ అది కాదు. సో ఇవాళ మన ఫస్ట్ సెషన్ మనం ఏంటి నేర్చుకుంటున్నా అంటే నోయింగ్ యువర్ చిల్డ్రన్ వెల్. నోయింగ్ యువర్ చిల్డ్రన్ అంటే మనం ఎంతగా వాళ్ళ పర్సనాలిటీ మనకి ఒంటి పట్టాలంటే, ఒక పరిస్థితి వచ్చేటప్పుడు పెద్దోడు ఎలాగ రియాక్ట్ అవుతాడు, దానికి చిన్నోడు ఎలాగ రియాక్ట్ అవుతాడు, వాళ్ళు రియాక్ట్ అవ్వక ముందే మనకి తెలిసిపోవాలి. సర్ప్రైజ్ అయిపోకూడదు, ఆశ్చర్యపడిపోకూడదు. ఇలాగా ఇప్పుడు అవుతుందంటే అది వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదో మనకు తెలుసుకోపోయేటప్పుడే
ఆ పరిస్థితులు ఎదురవుతుంది. సో ఒక ఒక పిల్లవాడు ఒక పర్సనాలిటీని తయారు చేసేది 3 విషయాలు. చూడండి అక్కడ రాసి ఉంది. ఏంటి రాసి ఉంది చదవండి. ఇమోషనల్ క్వాలిటీస్, వాళ్ళ భావోద్రేకపరమైన లక్షణాలు పర్సనాలిటీని తయారు చేస్తుంది. రెండోది వాళ్ళ థాట్స్, వాళ్ళ తలంపులు వాళ్ళ పర్సనాలిటీని తయారు చేస్తుంది. మూడోది బిహేవియర్స్, వాళ్ళ ప్రవర్తన. చెప్పండి ఏ 3? ఒక పిల్లవాడు పర్సనాలిటీ, పిల్లవాడు అంటే ఒక జనరలీ ఉన్న పర్సనాలిటీ మీద ప్రభావితము లేకపోతే తయారు చేసే 3 విషయాలు. ఏంటి ఆ 3 విషయాలు? ఫస్ట్ ఏంటి చెప్పండి. ఈ నోట్స్ మేము అన్ని కిరణ్కి అన్ని PDF ఫామ్లో పంపించేస్తాం. మీ చర్చ్ గ్రూప్లో షేర్ చేస్తారు. మీరేం కంగారు పడదు. అయ్యో ఈ పాయింట్ రాసుకో, లేకపోతే ఏ పాయింట్, నోట్స్లో లేని ఏమైనా పాయింట్స్ మేము చెప్తుంటే అవి రాసుకోండి. అర్థమైందండి? మిగతా వాటికి మీరు భయపడొద్దు, టెన్షన్ పడొద్దండి. సో ఫస్ట్ భావోద్రేకపరమైన లక్షణాలు, రెండోది ఏంటి తలంపులు, మూడోది ఏంటి ప్రవర్తన. ఈ 3 కలిపి పర్సనాలిటీని తయారు చేస్తుంది. అంతేగాని రంగు, హైట్, హెల్త్, జుత్తు, కళ్ళు ఇవి కాదండి. దీస్ ఆర్ ఆల్ ద అవుట్వర్డ్ ఫిజికల్ స్ట్రక్చర్, నాట్ ద పర్సనాలిటీ. ఓకే. పర్సనాలిటీ మేక్స్ అ పర్సన్ ఆర్ అ చైల్డ్ యూనిక్, డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ పీపుల్ అండ్ చిల్డ్రన్. ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వము, పర్సనాలిటీ ఏంటవుద్దంటే ఆ ఒక పిల్లవాడిని లేకపోతే ఆ ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన, నేను ఎప్పుడు పేరెంటింగ్ సెమినార్లో పేరెంట్స్తో ఏంటి మాట్లాడతానంటే, ఇప్పుడు నా కడుపులో 2 పిల్లలు పుట్టారు కదండి, నా కొడుక్కి వాడిన అచ్చు దేవుడు నా కూతురికి వాడలేదండి. నా కొడుకు వాడిన అచ్చుని ఇలా నలిపేసి పారేసి ఫ్రెష్ అచ్చుని తీసుకొని నా కూతుర్ని తయారు చేశాడు. నేను ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నానంటే, గాడ్ ఈజ్ సో సీరియస్. అంత కేర్ తీసుకొని పట్టించుకొని ప్రతి వ్యక్తిని తయారు చేసేటప్పుడు తల్లి గర్భంలోనే ఆ తయారు చేసిన వ్యక్తిని నమ్మి మన చేతిలో పెట్టేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలండి. ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మేము వస్తాయి అంతా కంపేర్ చేసేస్తుంటాం, మనము కంపేర్ చేసి హర్ట్ చేసేస్తుంటాం వాళ్ళని. నువ్వు మీ అన్నలాగా ఎందుకు ఉండలేవురా, నువ్వు మీ తమ్ముళ్ళలాగా ఎందుకు చదువుకోలేవురా. దీస్ ఆర్ ఆల్ ప్లీజ్, దీస్ ఆర్ మనం చేసే తప్పులు మనం నేర్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనము రిపీట్ చేయొద్దండి. నువ్వు మీ అన్నలాగా ఎందుకు ఉండలేవురా, అటు చూడు ఎంత ధైర్యంగా ఉంటాడు, నువ్వు ఎందుకు ఇలా పిరికోడ్లాగా ఉంటావు, అది ఆడ వ్యక్తిత్వం, అది వాడ వ్యక్తిత్వం. సో ఇది మనం తెలుసుకోలేటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. అంతే కదండి. 99 గొర్రెలు ఉన్నాయి షాల్లో, ఒకటి పోతే ఇప్పుడు ఏటి వచ్చింది వదిలి దాని వెనక ఎందుకు పరిగెత్తాలని చెప్పి వదిలేశాడా? దట్ ఈస్ ద గాడ్ వి వర్షిప్, దట్ ఈస్ ద గాడ్ వి వర్షిప్. కాబట్టి మన వ్యక్తి ఒక పర్సనాలిటీ తను ఒక ప్రత్యేకమైన పర్సన్గా తయారు చేస్తుంది. సో దట్స్ వై నో 2 పీపుల్ ఆర్ సేమ్ ఇన్ దిస్ వరల్డ్. ఈవెన్ ట్విన్స్లో కూడా ఉంటాయండి, ట్విన్స్లో కవల పిల్లల్లో కూడా తేడాలు ఉంటాయి. సో దిస్ ఈస్ వాట్ మేక్స్ ఈచ్ వన్ ఆఫ్ అస్ యూనిక్. ప్రత్యేకమైన వారు కాకుండా విలువైన వాళ్ళుగా ఉంటాము. తర్వాత బ్యూటిఫుల్. ఇప్పుడు మన ప్రపంచం ఎలాగ ఉంటుందంటే వైట్నే బ్యూటీ అంటుంది, బ్లాక్ని బ్యూటీ అనట్లేదు. దట్ ఈస్ డిస్క్రిమినేషన్. బ్లాక్ అందం కాకపోతే దేవుడు నల్లవాళ్ళని సృష్టిస్తాడండి? పెట్టాడు నల్లవాడిని భూమి మీద పెట్టాడంటే. ఒకసారి ఇలాగే మా బాబు మ్యారేజ్ ముందు, మా బాబు మ్యారేజ్ ఇష్యూ నడుస్తున్నప్పుడు మా పాప, మీరు అందరు చూడలేదు, కిరణ్ ప్రశాంతి మా కోడల్ని, మీరు మా కిరణ్ ప్రశాంతి చూశారు. సో ఫస్ట్ వాడు ఆ న్యూస్ మాకు తెలియపరిచేటప్పుడు నేను అన్నారే ఫోటో చూపిస్తారా అని అన్నా. అనేసరికి ఆడు సెల్లో ఓన్ తెచ్చి చూపించాడు. చూసిన వెంటనే క్వైట్ అయిపోయాను నేను. ఎందుకంటే ఏ తల్లికైనా ఆశ ఉంటుంది కదండి, తప్పేం లేదు. నా కొడుకు అందగాడు కాబట్టి ఎంత అందమైన కోడలు వస్తుంది అనే ఆశ ఉంటుంది. క్వైట్ అయిపోతే మా బాబు అడిగాడు, ఏంటమ్మా క్వైట్ అయిపోయాడు? ఏం లేదురా అని. సార్ చెప్పమ్మా, నేను నీ కొడుకమ్మా, నువ్వు నన్ను ఎంత అర్థం చేసుకుంటా నేను కూడా నిన్ను అర్థం చేసుకుంటా అని చెప్పమ్మా అన్న. అండ్ నేనేంటనంటే, కాదురా నాకేం కాదురా, చుట్టాల్లో ఏం మాట్లాడుకుంటారని చెప్పి టెన్షన్ ఉన్నదంటే ఒకటే మాట అన్నాడు, అమ్మ నువ్వు చుట్టాలను సంతోషపెట్టాలనుకుంటున్నావా, దేవుని చిత్తానికి విధేయత చూపించాలనుకుంటా అని చెప్పి ఏంటన్నాడంటే, అమ్మ నేను ఆ అమ్మాయిలోని
చర్మం మీద ఉన్న సౌందర్యం కాదు, చర్మం కింద ఉన్న సౌందర్యం నేను చూసి ఇష్టపడ్డానమ్మా అన్నాడు. అని ఆ సందర్భంలో మా కూతురు ఏంటన్నదంటే, అమ్మ ఎవరు ఈ వైట్ బ్లాక్లు, ఈ డిఫరెన్స్లు, ఈ తేడాలు ఎవడు చేశారు? మనం చేసుకున్నాం, దేవుడు చేయలేదు. దేవుని దృష్టిలో తెల్లవారికి నల్లవారికి ఒకటే విలువ ఉంది. ఫీలింగ్ ఉండబట్టే ఫెయిర్ అండ్ లవ్లీ బతికేస్తున్నాడు. మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, 7వ రోజు యూఆర్ ఆల్సో యూజింగ్ దట్ రా. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అంటే దాంతో తర్వాత ఇప్పుడు తిరగబడ్డారు స్త్రీల అలాంటి వాళ్ళ మధ్యలో కూడా ఒక మినిస్ట్రీ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ నాకు తెలిసిన చెన్నైలో ఉన్నారు. దీన్ని అపోజ్ చేస్తే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అయితే తెల్లగా ఉన్న వ్యక్తి బాగా అందంగా ఉన్న వాళ్ళే వాడుకోవాలి, నల్లవాళ్ళు వాడుకోవాలి అపోజ్ చేసే ఒక ఆర్గనైజేషన్ స్త్రీలు స్టార్ట్ చేశారు. చెన్నైలో ఉంది. ఒక పాస్టర్స్ భార్య స్టార్ట్ చేసింది, చెన్నైలో ఉంది అదన ఆర్గనైజేషన్. ఒక ఇంటర్వ్యూ ప్యానల్ ప్రోగ్రామ్ పెట్టి. సో ఆ టైం అప్పుడు మా పాప చాలా తెల్లగా ఉంటుంది. పాప ఏంటన్నదనంటే, అమ్మ ఇవాళ చెప్తున్నాను గుర్తుంచుకో మాట. ఏంటమ్మా అని అంటే అన్నది, రేపొద్దున నాకు పెళ్లి డిసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చేటప్పుడు ఒక నల్లంగా ఉన్న అబ్బాయి దేవుడు తీసుకొని వచ్చి ఇది నా చిత్తం అంటే నేను సంతోషంగా అగ్రి అవుతాను, నువ్వు దానికి రెడీ అయిపోమ్మని అన్నది. సో మన బ్యూటీ అనేది మన తల్లిదండ్రులరా, ఆల్రెడీ మీ కొడుకు మీ కూతురు ఎలా ఉండాలి, జుత్తు ఎలా ఉండాలి అని ఫిక్స్ అయిపోవద్దు. కోళ్ళు మీ కోళ్ళు ఇలాంటి జుత్తు ఇలాగా, ఏదో రాయ్ అంటారు కదా, ఏ రాయ్, ఐశ్వర్య రాయ్, ఓకే అలాగే జుత్తు ఇలా ఉండాలి. జాగ్రత్త, మీ మైండ్ సెట్ మీరు మార్చుకోవాలి. సగం వాళ్ళ మైండ్ సెట్ పాటు చేసేది మనమే. మరే నీకు అందమైన అమ్మాయి రావాలరా అని ఇలా నీకు అంటుంటే ఆడికి అలాగా కత్రినా కైఫ్లు వీళ్ళని అందరూ ఆడు ఏం చేస్తుంటాడు, ఊహాలోకంలో జీవిస్తుంటాడు అనమాట. ప్లీజ్ ముందు మన స్పిరిచువల్ మైండ్ సెట్లోకి రావాలి. దిస్ ఆల్ కార్నల్ మైండ్ సెట్ అదంతానే. బిబ్లికల్గా దేవుని రాజ్య మైండ్ సెట్లోకి మనం రావాలి. లేకపోతే మేము యాక్సెప్ట్ చేయలేం. మా కాళ్ళు ఉంది, ఆమె ఆంతర్య సౌందర్యం అద్భుతం అంట. వీఆర్ సో లక్కీ అని చెప్పను, బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఏ వండర్ఫుల్ గ్రాండ్ డాటర్ ఇన్ లా. అద్భుతమైన డాటర్ ఇన్ లా మాకు దొరికింది, దేవుడు ఇచ్చాడు. సచ్ ఎ గాడ్లీ గర్ల్. ఆమె వాల్యూస్, దో షీజ్ ఫ్రమ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ బట్ డౌన్ టు ఎర్త్ పర్సన్. దేవుని పనికి ఎక్కువ ఖర్చు పడుతుంది. తన ఇంట్లో వాడే డ్రెస్సులు కొన్ని సంవత్సరాలు అయిపోయి చిరిగిపోతుంది, ఎక్కడక్కడ కుట్టించుకుంటుంది కానీ కుట్టేది కాదు. షీ కెన్ అఫోర్డ్ బట్ నో, సచ్ ఎ గాడ్లీ. తర్వాత రిలేషన్షిప్స్ ఎంతగా ఆనర్ చేస్తామంత ఆనర్ చేస్తుంది. ఈ 2 థింగ్స్ ఆమెలో ఉన్న బ్యూటీ అంతటిని బయట తీసుకొస్తుంది. కొంతమంది తెల్లగా ఉంటారు, వాళ్ళలో ఉన్న గర్వం ఇదంతా కూడా ముఖంలో కనబడుతుంటే ఒళ్ళు మండిపోతుంటుంది మనం చూస్తుంటే. అలాంటి వాళ్ళే కదా, మహాన్ బ్రహ్మానందంగా కనపడవచ్చు, బట్ దర్ యాటిట్యూడ్ ఉంది లోపల, అది బయటికి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు స్పిరిచువల్ పీపుల్గా మనం ఈజీగా మనం సెన్స్ చేయొచ్చు. నెక్స్ట్, పర్సనాలిటీలోని ఏంటేంటి ఉంటాయి? పర్సనాలిటీ ఇంక్లూడ్స్ అట్రాక్టివ్ క్వాలిటీస్, ఆకర్షించే లక్షణాలు కనబడతాయి. తర్వాత ఎనర్జీ, సచ్ యాజ్ ఎనర్జీ, ఫ్రెండ్లీనెస్, స్నేహభావం. కొంతమంది ఎంత చక్కగా ఉంటారు, ఆ స్నేహభావం వాళ్ళలోని ఆ సౌందర్యాన్ని బయట కనబడుతుందండి. అంటే ఎంత చక్కగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు, ఎంత చక్కగా ప్రజలు తెలుసుకుంటారు, ఎంత చక్కగా ప్రజలతో కలిసిపోతారు. తర్వాత హ్యూమర్ ఏంటంటారు తెలుగులో హ్యూమర్కి? హాస్యం. ఎంత చక్కగా సరదాగా వాళ్ళు ఉన్నారంటే వెంటనే వాతావరణం అంతా మారిపోతుందండి. విదిన్ సెకండ్స్ వాళ్ళు మార్చేస్తారు వాతావరణం, చక్కగా ఉంటారు. తర్వాత యాజ్ వెల్ యాజ్ పర్సనాలిటీలో పాజిటివ్ క్వాలిటీస్ మాత్రమే కాదు, పర్సనాలిటీలో నెగటివ్ క్వాలిటీస్ కూడా ఇముడు ఉంటాయి. ఎలాంటివంటే ఇంపేషన్స్ ఆర్ యాంగర్, ఇవి కూడా పర్సనాలిటీ. సో పర్సనాలిటీ అని అంటే ఉత్తు మంచివే ఉంటాయి, చెడువి కాదు అని కాదు. మంచి చెడు కలిపి ఒక వ్యక్తి ఒక పర్సనాలిటీ తయారు అవుతుంది. So most of these personalities or traits, attributes are learnt by being a member of the family, community, culture, etc. and are constantly
ఇవాల్వింగ్. ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ మీద ప్రభావం చూపించేది ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ. ప్లీజ్ గుర్తుకొచ్చుకున్నారా? కుటుంబం. తల్లిదండ్రులుగా మన కుటుంబాన్ని మనం ఎలాగా నిర్మాణం కట్టుకుంటామో మన పిల్లల పర్సనాలిటీ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. చెప్తాను తర్వాత ఏంటంటే అలా. అంతేకాకుండా మనం జీవిస్తున్న సమాజం, మన జీవిస్తున్న సంస్కృతి, ఇవన్నీ మన పిల్లల ఒక పర్సనాలిటీ మీద ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా దాన్ని షేప్ చేసుకుంటూ, అంటే ఇక్కడ కమ్యూనిటీ అంటే చర్చ్గా మనం తీసుకుంటాం. ఇక్కడ మనం చర్చ్. సో వి ఆల్ హ్యావ్ ద పొటెన్షియల్ టు చేంజ్ ఫర్ గుడ్. కాబట్టి ఏ పిల్లవాడిని రైట్ ఆఫ్ చేసేద్దండి. ఈడు మారడు. మనమే తల్లిదండ్రులు మనమే ముందు పలికేస్తామండి ఆ మాటలు. ఈడు మారడు. నో, ప్రతి వ్యక్తికి మారే ఆ పొటెన్షియల్ దేవుడు వాళ్ళలోని ఉంచాడు. సో లెట్ us see the positive, the good side of our problematic children. మనకు సమస్యగా ఉన్న పిల్లలను దేవుడు ఏ రీతిగా వాళ్ళని తీర్చిదిద్దగలుగుతారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం తల్లిదండ్రులకు మనం విశ్వసించి మనం చూడడం మనము నేర్చుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి చెప్తారు, అసలు మా దగ్గర చెప్తుంటారు, అలిసిపోయామక్క అన్న, వాడికి మార్చడానికి మా పిల్లవాడిని పాపనో బాబుని మార్చడానికి ట్రై చేసి ఇంక అలిసిపోయి వదిలేసాం అని చెప్పాను కదా. ఫస్ట్ రోజు బ్యాగేజెస్ ఎక్కడికి వస్తాము, పెళ్ళి చేసేస్తే ఇచ్చేస్తాము, అది ఎవరితో వస్తుందో ఎవడొస్తాడో ఆడ పడతాడు బాధ అని చెప్పి చేతులు కడిగేసుకుంటాం. నో, ఎవ్రీ పర్సన్ కెన్ హ్యాస్ ద పొటెన్షియల్ టు చేంజ్ ఫర్ గుడ్. గివింగ్, అంతేకాకుండా గివింగ్ అప్ డిస్ట్రక్టివ్ బిహేవియర్. యూ టోల్డ్ దెమ్. ఇక్కడ కొంతమంది ఈజెఫ్ మెంబర్స్ ఉన్నారు. కృష్ణ అని తెలుసును కదా, నేను అనుకుంటే కూడా చెప్తాను. మేము ఈయూలో నేను స్టాఫ్ వర్కర్ ఉన్నప్పుడు నేను ఎడ్వర్డ్ విలియమ్స్ ఒకేసారి స్టాఫ్ జాయిన్ అయ్యాం. ఇద్దరం కలిసి విజయవాడలోని మా యొక్క ప్రొబేషన్ పీరియడ్లో కృష్ణయ్య గారిని మా స్టేట్ సెక్రటరీ ఉండేవారు. ఆయన ఇంటి కింద ఉండేవారు. పటమట యుఎస్ఏ ఆఫీస్ తెలుసు కదా, పాల్ జయసింగర్ ఇల్లు కింద ఉండేవారు. ఆయన మీద మేము ఉండేవాళ్ళమే. వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. దుండుగులు ఇద్దరు. దుండుగులు అంటే ఎంతకంటే ఎంత దుండుగులు అంటే, ఒక అన్నగారు వచ్చారు, పాపం ప్రార్థన చేస్తున్నారు. నాట్ దుండుగులతో పాటు తెలివితేటలు ఒక లెవెల్, తెలివితేటలు వాళ్ళవి, తెలివితేటలు ఒక లెవెల్. అవును. అంటే పెద్దోడు ఎలాగంటే ఆ రోజు న్యూస్ పేపర్ వస్తే మొత్తం న్యూస్ పేపర్ ఆడ తెలిసేది. ఒకసారి నన్ను ప్రశ్నించాడండి. మేము ట్రావెల్ చేస్తున్నాం, ఎక్కడికో స్టాఫ్ అంతా వెళ్ళాము, అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆ ఫ్రంట్ సీట్ లో నేను అడ్డంగా దొరికిపోయాను, కూర్చున్నాను. ఆంటీ ఫ్రమ్ వేర్ యు ఆర్, 4వ క్లాస్, ఆంటీ ఫ్రమ్ వేర్ యు ఆర్ అనేసరికి నేను చెప్పాను, నేను వెస్ట్ బెంగాల్లో పుట్టి పెరిగాను అనేసరికి స్టార్ట్ చేసాడమ్మా వెస్ట్ బెంగాల్ ప్రశ్నలు. అసలే నేను జాగ్రఫీ నాకు నచ్చని సబ్జెక్ట్, ఇంకా స్టార్ట్ చేశాడు. తడబడలాడిపోతున్నాడు. ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు. ఉండరు, అప్పుడే వాష్రూమ్ లోకి వెళ్తానని చెప్పి వెళ్ళి గ్రిప్పు, జనరల్ నాలెడ్జ్, చక్ 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 చక్, దేని ఫేమస్, చక్ 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 అడుగుతుంది. బైబిల్లో కూడా అండి, ద డివైడెడ్ ఇస్రాయల్ జూడా కింగ్డమ్, ఆల్ ద కింగ్స్. అంటే పింక్తనం ఒక్కటే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ పక్కన ఏంటి ఉన్నది పాజిటివ్ క్వాలిటీ, ఇంటెలిజెన్స్ విత్ నాలెడ్జ్. అది వాళ్ళిద్దరు అనుకుంటారంటే అసలు ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక అన్న వచ్చారు ప్రార్థన చేయడానికి. కృష్ణయ్య గారు తను యోహాన్ అన్న, ఓకే, ప్రార్థన చేస్తుంటే చిన్నోడు వెళ్ళి ఆయన దీని మీద ఇలా చిక్కడం ఎలా ఉంటుంది. ఇంకొక అన్న వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, డేవిడ్ రాజ్ కుమార్ గారు. ఇంకొకడు ఆయన వెనకాల జుత్తు పట్టుకొని ఇలా లాగడం. వాళ్ళు మీ ఇద్దరు స్టాఫ్ కదా, వాళ్ళు మాకు చెప్పు, ఏంటి వసంత్ స్టాఫ్ వర్క్ దేవుని సేవకులు పిల్లలు ఓరు బాబోయ్ ఏంటి వాళ్ళు చూస్తే భయం వేస్తుంది, ఏంటి పెంచుతున్నారు వాళ్ళు. ఇదే బట్ అన్న అక్క నెవర్ ఫెల్ట్ టెన్షన్. వాళ్ళేం టెన్షన్ పడిపోలేదు భార్య అన్న అక్క ఇద్దరు అంటే చిన్నపిల్లలు, ఇది ఆ ఏజ్ మారిపోతారు. బట్ వాళ్ళ ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ ఏం చేస్తుందంటే, వాళ్ళ అన్న అక్క ఆ యొక్క స్పిరిచువల్ అట్మాస్ఫియరు. ఇప్పుడు వాళ్ళు మీరు చూడండి, రీసెంట్గా వాళ్ళు మేము కలిసాం. కృష్ణయ్య అన్న యొక్క 50 సంవత్సరాల మినిస్ట్రీ లైఫ్కి ఒక థ్యాంక్స్ గివింగ్ పెట్టుకున్నాడు ఆయన. సో దానికి మేము వెళ్ళాం. ఇద్దరు కొడుకులు చక్కటి వివాహాలు చేసుకున్నారు. పెద్దోడు ఐఐఎం కాన్పూర్లో MBA చేశాడు. తర్వాత రెండోవాడేమో వచ్చి యూకేలో చేస్తున్నాడు జాబు.
అద్భుతమైన ఫ్యామిలీస్ కట్టుకున్నారు, అద్భుతమైన వాళ్ళ యొక్క డిసిప్లిన్, తర్వాత వాళ్ళ యొక్క గాడ్లీనెస్, గాడ్లీ కింగ్డమ్ మ్యారేజెస్ చేసుకున్నారు. చక్కటి పిల్లలు చిన్నప్పుడు చూస్తే ఇంటి నుంచి చెప్తారు కదా, అదేంటది వయసు వర్ష మంచిదేదని రాగలదంటారు కదా, అలాగా ఈ ఇంటి నుంచి వీళ్ళు ఇలా తయారవుతారా అంటే అంటుంది ఏంటంటే రెస్పాన్సిబుల్ ఇండివిజువల్స్ అడల్ట్స్ గా వాళ్ళు తయారయ్యారు. అంటే రెస్పాన్సిబుల్ ఎందుకంటే అంటే వాళ్ళ వివాహంలో తీసుకునే నిర్ణయాలు, ద వే దే ఆర్ ఉద్యోగాలు చేస్తూ మినిస్ట్రీలో ఎలాగ ఇన్వాల్వ్ అవుతున్నారు, ద వే వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న మినిస్ట్రీని సపోర్ట్ చేస్తున్నారు. రెస్పాన్సిబుల్ అడల్ట్స్. అంటే నాకు అనిపించింది, దయచేసి ఏ పిల్లవాడిని కూడా వీడు వేస్ట్ అని పడేయకండి. అంటే అలా గింతున్నాడు అనుకోండి, అబ్బో అబ్బో అమ్మో ఎలాగో తయారవుతాడో దయచేసి మీ మైండ్లో తెచ్చుకోకండి. బుద్ధిగా అనుకోండి, ఎంత భక్తిపరుడో అనుకోకండి. అంటే మన మైండ్లో ఇమ్మీడియట్గా మన ఇండియన్ కల్చర్లో ప్రత్యేకంగా ఆడాల బుద్ధిగా చక్క చేతులు కట్టుకొని అలా కూర్చుంటే ఎవరింటికి వెళ్తే ఏం పెంచుతున్నారండి పిల్లలు, అద్భుతమండి. మనోడు అలాగొండడు, అలాగుంటే ఇంకా ఆడికి ఈడికి శాస్త్ర తేడా ఏముంది చూస్తాం అవి. రైట్. సో ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మార్పులు రావడానికి, బట్ దిస్ రిక్వైర్స్ లెర్నింగ్, అండర్స్టాండింగ్, ఎక్స్పోజర్, ట్రైనింగ్, డిసిప్లిన్. దానంతటగా అంతా ఇప్పుడు గొంగల్ పురుగు సీతాకోక చిలుక, అసలు గొంగల్ పురుగు చూస్తే సీతాకోక చేస్తే అసలు ఇక్కడి నుంచి ఇది వచ్చిందా అని నమ్మడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే దట్ ఈస్ ద వే మన సృష్టికర్త అని దేవుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకున్నారు. సో దానికి రావాలంటే ఏంటి కావాలి? నేర్చుకోవడం ఉండాలి, అర్థం చేసుకోవాలి మనము. తర్వాత వాళ్ళకి కొన్ని మంచి రోల్ మోడల్స్కి ఎక్స్పోజర్ మనము చేయాలి, మంచి రోల్ మోడల్స్కి ఎక్స్పోజర్ మనం చేయాలి. అంతేకాకుండా ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత క్రమశిక్షణ కూడా దాంతోపాటు కావాలి. సో ఇప్పుడు మనం చూస్తాం కొన్ని టైప్స్. ఫస్ట్ టైప్ చూడండి, ఫస్ట్ టైప్ చదవండి. వెరీ యాక్టివ్ అండ్ వెరీ యాక్టివ్ చిల్డ్రన్ ఆర్ ఇన్అటెంటివ్ చిల్డ్రన్. ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఒక దాని మీద అటెన్షన్ పెట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడ అక్కడ కోతిలో గెంతుంటే అవుతుందా? అవ్వదు. సో వీళ్ళు అలా కూర్చోలేరు ఎక్కువసేపు. మొన్న ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతే మా మనవడిది మా కొడుకు కాళ్ళు వెళ్ళారు. అయితే నేను సాయంకాలం అడిగాను, వాట్ ఈస్ ద రిపోర్ట్? మరి నానంగా నాకు కొద్దిగా ఉంటుంది కదా ఆసక్తి. ఏంటనంటే మా కోడలు ఆంటీ ఆల్ వెరీ గుడ్ రిపోర్ట్, ఓన్లీ వన్ థింగ్ ద టీచర్ కంప్లైంట్ ఈస్ హీస్ వెరీ యాక్టివ్, సో హీ డజంట్ సిట్ ఇన్ వన్ ప్లేస్. నేను వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్ అన్న, దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ టైప్. నౌ ద టీచర్ ఏం చేయాలంటే అలాంటి పర్సనాలిటీని ఎలాగా తన కంట్రోల్లో తీసుకొని వచ్చి వాడిని ఏ రీతిగా వాడిని నేర్పించాలో టీచర్. సండే స్కూల్ టీచర్స్ కూడా ఇది వినాలండి. ఇది ఎందుకంటే సండే స్కూల్లోని వాళ్ళకి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నారమ్మా. సండే స్కూల్ టీచర్స్ ఎవరైనా ఒకసారి సండే స్కూల్ ఒకటి కనబడుతున్నారు. మీ సండే స్కూల్ క్లాసెస్ లో కూడా ఇది మీరు యూజ్ చేసుకోండి. ఇవి అర్థమైందా? సో వెరీ యాక్టివ్ చిల్డ్రన్ ఆర్ ఇన్అటెంటివ్ చిల్డ్రన్. సో మనం ఏం చేయాలంటే ఈ వెరీ యాక్టివ్ చిల్డ్రన్కి మనం ఏదైనా నేర్పించాలంటే మన మెథడ్ మార్చుకోవాలి. ఒక స్థలాన్ని కూర్చొని పెట్టి అరగంట సేపు అడిగి లెక్చర్ ఇస్తామంటే ఉండరు, వాళ్ళకి చాలా కష్టం. దట్ ఈస్ ద మోస్ట్ హారబుల్ పనిష్మెంట్ ఫర్ దెమ్, మేకింగ్ దెమ్ సిట్ ఇన్ వన్ ప్లేస్. సో మనం ఏం చేయాలంటే క్రియేటివ్గా ఏ విధంగా ఈ వెరీ యాక్టివ్ చైల్డ్కి మనం నేర్పించాలి, అది మనకు హోంవర్క్, అది మనకు హోంవర్క్. సో వీళ్ళు ఎలాగ ఉంటారు చూడండి, వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డూయింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. ఏదో చెయ్యాలి, ఏదో కనుక్కోవాలి, నూతనది కనుక్కోవాలి, ఏదో నూతనది కనుక్కోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఎప్పుడు వాళ్ళకి ఉంటుంది ఆతురు. అది కిల్ చేసి వద్దండి, కూర్చో అని కాదు. ఇవ్వండి, కొత్త కొత్త వాళ్ళకి ఇవ్వండి, విషయాలు కనుక్కోవడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సహాయం చేయండి వాళ్ళకి. నెక్స్ట్ ఇంకేంటి, లైక్స్ టు బీ ఫిజికలీ యాక్టివ్. వీళ్ళు పడుకుంటే ఎలాగుంటుంది తెలిసిన ఇంట్లోని సునామీ ఉద్దుది వచ్చి వెళ్ళిపోయిన తర్వాతలా ఎలాగుంట ప్రశాంతంగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి ఎంత సంతోషం ఉంటుందంటే, అమ్మ నాకెంత హాయి వచ్చింది,
మాకు చాలా మంది తల్లిదండ్రులు వచ్చి చెప్తారు, ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులు సమ్మర్ హాలిడేస్ అంతా వస్తాయి కదా, భరాయించాలి అన్ని రోజు. అక్క ఎప్పుడు స్కూల్ అయిపోతుంది, చర్చకు వచ్చారు పాస్టర్ గారు VBS పెట్టండి మా పిల్లలు పంపించాలి. VBS పెట్టండి మా పిల్లలు పంపించేస్తామంటే పిల్లలు వచ్చి నేర్చేసుకోవాలని కాదు, ఆ అవర్స్ ఈడుకు రెస్ట్ దొరుకుతుందని. అర్థమైందండి? ది లైక్ టు బి ఫిజికలీ యాక్టివ్. వీళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. వీళ్ళకి ఆ ఎనర్జీని వాళ్ళు అలా బర్న్ చేసుకుంటారు. తర్వాత డస్ నాట్ లైక్ టు స్టే స్టిల్. వీళ్ళకి ఒకటి కరెక్ట్ పనిష్మెంట్ ఏంటి తెలిసిందా? సిట్ ఇన్ ద చైర్ వితౌట్ మూవింగ్. ఎంత 10 minutes. 10 minutes ఇలా అవుతుంటారు. పక్కన ఎవరో చెల్లో తమ్ముడు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు అవుతారు, వాళ్ళు గిల్లుతుంటారు, ఇలాంటివన్నీ చేస్తారండి. అంటే ఐఎమ్ సిట్టింగ్ బై ఐఎమ్ స్టాండింగ్ ఇన్ సైడ్. నేను కూర్చున్నాను మమ్మీ, కానీ లోపల మాత్రం నేను. నెక్స్ట్ ఏంటంటే హ్యాస్ అ షార్ట్ అటెన్షన్ స్పాన్ అండ్ మే ఫర్గెట్ థింగ్స్. వాళ్ళ అటెన్షన్ ధ్యానం పెట్టి ఆ స్పాన్ ఉన్నదే తక్కువ ఉంటుంది, విషయాలు తొందరగా మర్చిపోతుంటారు. తర్వాత మేబీ హార్డ్ టు హోల్డ్ అ లాంగ్ కాన్వర్సేషన్ విత్ హిమ్ ఆర్ హర్. ఇలాంటి వాళ్ళు కూర్చొని పెట్టి మనం లెక్చర్ కొడతామంటే అవ్వదు. వారు ఏ విధానంలో వాళ్ళకి మనం నేర్పించవలసిన లెసన్స్ మనం నేర్పించాలి, వేర్ దే కెన్ అండర్స్టాండ్ అండ్ లెర్న్, అది మనం తెలుసుకోవాలి. కూర్చొని పెట్టి లెక్చర్ ఇవ్వాలి. సో ఇలాంటి పిల్లలకి ఎలాంటి పేరెంటింగ్ రెస్పాన్స్, మనం ఇప్పుడు అది నేర్చుకుంటున్నాం కదా, అందరిని ఒకలాగా పేరెంటింగ్ చేయకూడదని. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డు నాట్ ఫోకస్ ఆన్ ద చైల్డ్స్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్. దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. కాబట్టి నువ్వు దాని మీద కూర్చోడు, వినడు అని నువ్వు ఎంత బొర్ర బద్దలు కొట్టుకున్నా కూడా అవ్వదు. దట్ ఈస్ నాట్ హిస్ పర్సనాలిటీ. సో నేనేం చెయ్యాలి? వీడు కూర్చొని వినలేడు, వీడికి అటెన్షన్ చేయడం కష్టం. సో నేను ఏ విధంగా ఐ హ్యావ్ టు టీచ్, నేను నేర్పించాలి వారికి. సో హౌ టు ఐ డూ? తర్వాత నెక్స్ట్ ఇలాగా కూర్చొని ఒక స్థలంలో కూర్చొని ఒక విషయం మీద ధ్యానం పెట్టి వినడం కష్టం. కాబట్టి మొత్తానికి అమ్మ చెప్తుందిరా బాబు, పోన్లే అమ్మని సంతోషపెట్టడం, కూర్చుంటానులే అని కూర్చున్నారు అనుకోండి ఒక 10 నిమిషాలు. అమ్మో ఎంత బాగా కూర్చున్నావు, నేను సర్కాస్టిక్గా మాట్లాడదని. సబ్బాష్ నాన్న, నీ కష్టమైనా కూడా నువ్వెంత చక్కగా కూర్చున్నావురా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఆ ఇంటోడికి ఈ సంగతి తెలిస్తే ముందు ఇంట్లో సామాన్లు సర్దేస్తారు వాళ్ళు. అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఎడ్వర్డ్ విలియమ్స్ మీద ఉండేవాడు, ఇద్దరు వచ్చేవారు కృష్ణ కొడుకులు. ఆడొచ్చి ఇలాగేవాడు అలాగేవాడు. ఇంకా నేను అప్పుడే వంటలు చేసుకుని అటుకుల మీద దాచుకునేవాడు నేను, మీ ఇద్దరు కూడానే. సో అటుకు మీద దాచుకుంటే ఈడొచ్చి ఇలా అవుతుంటే అలా అవుతుంటే నాకు ఓపిక ఉండేది, నేనేమి అనేవాను కాదు. ఎడ్వర్డ్ విలియమ్స్ పడాలి కొడిసేవాడికి. కొట్టేసరికి వెళ్ళి నేర్చుకుంటూ వెళ్తే కింద వాళ్ళ అమ్మమ్మ ఉండేది, లోయిస్ అక్కడ అమ్మ, అక్కడ జడిచేది. ఎడ్వర్డ్ మా అమ్మని కొట్టావట, ఎందుకు కొట్టినాను ఈయన, నాకు మధ్యలో నేను శాండ్విచ్. సో అంటే ఇలాంటి వాళ్ళు ఒక దగ్గర సపోజ్ ఎవరైనా ఇంటికి వెళ్ళారు అనుకోండి, ముందే చెప్పాడు. సో మనము ఇప్పుడు ఫ్యామిలీగా ఎవరికో ఎక్కడికో విజిట్కి వెళ్తున్నాం, లేకపోతే సెలవులు వచ్చే చుట్టాలు ఇంటికి వెళ్తున్నాం. సో ముందు నుంచి వాళ్ళకి మనం చెప్తాం, మరి నాన్న ఇంట్లో చేసినట్టు అక్కడ చేయకూడదురా, బుద్ధిగా ఉండాలి, సామాన్లు లాగీయడం, ఇక్కడికి ఎంతడం అక్కడికి ఎంతడం చేసుకోకూడదురా, అంకల్ ఆంటీకి నచ్చదురా, ఇవన్నీ చెప్పి వాళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తీసుకొని వెళ్తాం. అసలు నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ చిన్నోడు అనుకుంటాడు, ఎందుకు మమ్మల్ని ఇన్స్ట్రక్షన్ చెప్పి బాధపడుతుంది, ఏదో మా ఇంట్లో ఉండొచ్చు కదా, ఫ్రీగా ఉంటా, మొత్తానికి వెళ్తున్నాం కాబట్టి వస్తారు. వచ్చిన తర్వాత కష్టం అనిపించిన నువ్వు చెప్పిన హెచ్చరికలంతా చక్కగా పాటించి బుద్ధిగా అక్కడ ఉన్నారు, కూర్చున్నారు. ఇక్కడికి ఎంత మీద లాగడం అది చేయలేదు. అసలు నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు మాట్లాడుతుంటావు కానీ నీకు టెన్షన్, వీడు మళ్ళీ అక్కడ లేచి గెందుతాడా అని టెన్షన్. మొత్తానికి అలా ప్రార్థన చేసుకొని కూర్చున్నారు. అయిపోయింది, విజిట్ అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తున్నారు. రిటర్న్ వస్తున్నప్పుడు కారులోని చెప్పా కదా కాంప్లిమెంట్, నాన్న నీకు కష్టమైనా కూడా మమ్మీ డాడీ చెప్పింది చక్కగా నువ్వు గుర్తుంచుకో, నువ్వు దానికి ఒబే అవి చక్కగా కూర్చున్నావు కాబట్టి సబాష్ నాన్న, యూ డిజర్వ్ అ కిట్ క్యాట్ బ్రేక్, నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ముందు చెప్పొద్దండి, నువ్వు అలా కూర్చున్నావంటే నీకు కిట్ క్యాట్ ఇస్తాను, 5 స్టార్ ఇస్తాను కదా, లంచాన్ని ఆశించి కూర్చుంటాడు. కూర్చోవడం అనేది నేర్చుకోడు. నా కిట్ క్యాట్ 5 స్టార్ ఉన్నది కాబట్టి అది పోగొట్టుకుంటాను, ఇప్పుడు గెలిచానని చెప్పాలి. చేసిన తర్వాత గిఫ్ట్. నెక్స్ట్ ఏంటంటే అడ్వైజ్ ద చైల్డ్ టు థింక్ అబౌట్ హిస్ ఆర్ హర్ బిహేవియర్. ఇప్పుడు చేతులు ఇలాంటివి ఏం చేస్తారు, చేతులు ఏదో ఉంటుంది ఇసిరేస్తారు, చర్చ్కి వస్తారు, పరిగెత్తుంటారు. మనమేమో ఒరే వద్దురా 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 ఉత్తు వద్దురా అని అంటాం.
ఎందుకు వద్దంటున్నామని మనం ఎక్స్ప్లెయిన్ చేయం. మనం ఏం చెప్పాలంటే, అరే నాన్న చర్చ్లో నీకు ఎందుకు పరిగెత్తొద్దు అంటున్నానంటే, ఇప్పుడు టీ సర్వ్ చేశారా, టీ తాగుతున్నారు, నువ్వు గబుక్కుని వెళ్ళి ఎవరో డాష్ కొట్టేస్తావు, ఆ టీ పడిపోతాయి. లేకపోతే నానమ్మలు అమ్మమ్మలు పెద్ద వయసులో ఉన్నారా, వాళ్ళు నిలబడి ఉంటారు, నువ్వు వెళ్ళి వాళ్ళు డాష్ కొట్టేస్తావు, వాళ్ళు పడిపోతారు కదా, వాళ్ళు దెబ్బలు తగులుతాయి కదా. చూసారా, ఇప్పుడు ఒకటి చెయ్యొద్దు అని చెప్పేటప్పుడు, ఎందుకు చెయ్యొద్దు అని చెప్పేటప్పుడు మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓ దీన్ని బట్టి నేను చేయకూడదని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడతారు. తర్వాత హెల్ప్ ద చైల్డ్ టు డూ వన్ థింగ్ ఎట్ ఎ టైం. ఈ వెరీ యాక్టివ్ తర్వాత ఇన్యాక్టివ్ చిల్డ్రన్కి ఒక్కసారి 2-3 పనులు ఇచ్చేద్దాం, చేయలే, కంగారు పడిపోతారు. సో ఒక సమయంలో ఒక పని మాత్రమే ఇచ్చి వాళ్ళు చేసిన తర్వాత అప్పుడు ఇంకొక ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వాల్సింది ఇవ్వండి. తర్వాత హెల్ప్ ద చైల్డ్ స్పెండ్ అ లిటిల్ బిట్ లాంగర్ అట్ ఈచ్ టాస్క్ స్లోలీ బై స్లోలీ. ఒక్కసారికి కూర్చొని అరగంట చేసే పని వాళ్ళకి అప్పచెప్పొద్దండి, వాళ్ళు చేయలేరండి. 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes, 5 నిమిషాల పని ఇచ్చి వాళ్ళు ఎలా చేస్తున్నారో వాచ్ చేయండి. దాన్ని చక్కగా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారంటే నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు పెంచండి, 10 నిమిషాలు. స్లోగా మనం వాళ్ళకి నేర్పిస్తున్నామంటే ఒక దాని మీద ధ్యానం పెట్టి పని చేయడం మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఇది మనకు అవ్వదు కదా, స్కూల్లో అలాగ ఉండదు. 10 మంది ఉన్నారు అనుకోండి, 10 పర్సనాలిటీ ఉన్నాయి, కానీ 10 పర్సనాలిటీకి ఏం చేస్తారు, కూర్చొని పెట్టి ఒక మెథడ్ ఆఫ్ టీచింగే చేస్తారు. సో దానికి సూట్ అవే పర్సనాలిటీ కరెక్ట్గా రెస్పాండ్ అవుతుంది. దానికి సూట్ అవే పర్సనాలిటీ ఏం చేస్తారు, ఆడు క్లాస్ అంతా తిరుగుతుంటాడు, ఈడికి పెన్సిల్ తీసేసుకుంటాడు, ఈడు రబ్బర్ తీసేసుకుంటాడు, ఇవి చేస్తుంటాడు. సో వాడికి ఏం టైటిల్ వస్తుంది, దుండుగుడు, అల్లరి పిల్లలు. సో సాడ్. అది నెక్స్ట్ స్టైల్ చూడండి, చదవండి. ద యాంగ్రీ ఆర్ ఇంపల్సివ్ అంటే దుడుకు స్వభావం. వాళ్ళు ఏం ఆలోచించలేదని చేయకముందు చేసేస్తారు, థాట్ వచ్చింది చేసేస్తారు. సో కోపం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పెద్దోళ్ళు కూడా ఏం చేస్తున్నారండి చెప్పండి. కోపం వచ్చిన భర్త ఏం చేస్తాడు, ఫాట్ ఆలోచిస్తాడా, కొట్టక ముందు నా భార్యకు దెబ్బ తగులుతుందని. కోపం వచ్చిన భార్య ఉన్నది ఏడు చేస్తుంది, వంటగదులు వంట చేస్తుంది. ఇక్కడి నుంచి ఏదో చేశాడు, గిల్లాడు చిన్నది, ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ బ్యాట్ ఈసరేస్తుంది, పోతుంది బయటికి వంటగది నుంచి. సో వంటగదిలో శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతుంటుంది ఇలాంటి వాళ్ళతో, ఇలాంటి లేడీస్తో. అంటే కోపిష్టులైన వ్యక్తులు వాళ్ళ ఒక పని చేయకముందు వాళ్ళు ఆలోచించరు, నా కోపాన్ని నేను బయట తీసుకొని రావాలి, దట్ ఈజ్ ఆల్ వాళ్ళ వన్ గోల్. నా కోపాన్ని నేను బయట తీసుకొని రావాలి, అది నష్టమైనా కీడైనా ఏం లేదు, నేను చేయాలనుకుని చేసేస్తాను. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే హ్యాస్ డిఫికల్టీ ఇన్ కంట్రోలింగ్ ఎమోషన్స్. భావోద్రేకాలని నియంత్రించుకోవడం చాలా కష్టపడిపోతారు వీళ్ళని. కోపము, దుఃఖము, కన్నీళ్ళు వచ్చినా ఏదొచ్చినా కూడా డిప్రెషను. నేను అలాగే రాత్రి మాట్లాడుతుంటే మా కోడళ్ళు మనవడితో మాట్లాడుతుంటే, ఫ్రైడే మా వాడు వర్షిప్ ప్రాక్టీస్కి వెళ్తాడు. వాళ్ళు నాన్న చెప్పాను కదా సాయంకాలం మన నాన్న లేకపోతే అక్కడ నచ్చదాడికి. సో నాతో మాట్లాడు, నేను అడిగి నిద్ర వస్తుందంటే వాళ్ళ అమ్మ అడిగింది, వాట్ హ్యాపెన్ నాన్న, వై యు ఆర్ సో క్యాట్ అంటే, అవి సాడ్. దేని వై యు ఆర్ సాడ్ అంటే, నాన్న ఈజ్ నాట్ దేర్. మళ్ళీ కొంచెం తర్వాత అవి ఈజ్ అఫ్రేడ్, ఎందుకంటే నానా ఈజ్ నాట్ దేర్. సో వీళ్ళు భావోద్రేకాలు కంట్రోల్ అప్పుడు వాళ్ళ నాన్న మా కాళ్ళు ఏం చేసిందంటే, మా వీడియో కాల్లో వాళ్ళ ఆయన కూడా యాడ్ చేసింది. అలా ఆయన చేసేది అప్పుడు వాళ్ళ నాన్న చూసేసి నవ్వేశాడు, నాన్న వెన్ యూ కమింగ్ అని అన్నాడు. అవి నాన్న అన్న, నువ్వు పడుకోరా, నీ రేపు ఉదయం నేను లెగిసేటప్పుడు నాన్న ఇంట్లో నో అంటే, నువ్వేంటి రేపు ఉదయం నేను లెగిసేటప్పుడు అప్పుడు వస్తావా, నాకు కనబడతావా, నో. అప్పుడే ఏడుపు, అప్పుడే దుఃఖము, అప్పుడే భయము, అప్పుడే ఏడుపు. అన్ని ఎమోషన్స్ వాళ్ళకి ఏం చేస్తుందంటే కంట్రోల్ ఉండదు. దే వాంట్ టు ఎక్స్ప్రెస్ మీన్స్ దే విల్ ఎక్స్ప్రెస్ ఇట్. తర్వాత ఆఫెన్ ఫీల్స్ లైక్ అదర్స్ ఆర్ అన్ఫేర్ టు హిమ్ ఆర్ హర్. ఇప్పుడు దుండుగుల పిల్లలకి ఏం చేస్తారు, ఈడు తిట్టేస్తారు, వాళ్ళు తిట్టేస్తారు, స్కూల్లో తిట్టేస్తారు, ఇంట్లో తిట్టేస్తారు. సో వాళ్ళు ఎలాంటి ఆలోచనతో పెరుగుతారంటే, అందరూ నా పట్ల అన్యాయము చేస్తున్నారు, అందరూ నా పట్ల అన్యాయం చేస్తున్నారు. ఆ సేమ్ థాట్ దే క్యారీ ఇన్ టు ద మ్యారేజ్ ఆల్సో.
తెలిసిందండి, ఇవి నేను చెప్తున్నాను కదా, చిన్న పిల్లల్లో ఉన్న ఈ వ్యక్తిత్వాలు మనం కరెక్ట్గా దాన్ని షేప్ చేయకపోతే లాంగ్ రన్లో భరాయించేది ఎవరంటే జీవిత భాగస్వామి. సో ఇంకేంటి, దే గెట్ అప్సెట్ అండ్ యాంగర్స్ ఈజీలీ. తొందరగా అప్సెట్ అయిపోతారు, తొందరగా కోపం అయిపోతారు. తర్వాత వాళ్ళు కావాలనుకునేది, సంపాదించేది అనుకునేది అది ఫిజికల్ ఫోర్స్, లాగీసన కొట్టిసన చేస్తారు కదా, వాళ్ళు కావాలనుకునేది నాకు కావాలి, ఇది లాగిసని కొట్టిసని తీసుకుంటారు. దట్ ఈస్ ద ట్రేట్ నాట్ క్యారీడ్ ఇన్ టు ద మ్యారేజ్ ఆల్సో. వన్ స్పౌస్ విత్ దిస్ సార్ట్ ఆఫ్ పర్సనాలిటీ చేస్తారు అది. తర్వాత మే డూ థింగ్స్ విదౌట్ థింకింగ్, చేతిలో ఉన్నది ఇసిరేస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలంటే, నాన్న నువ్వు ఇప్పుడు ఇది ఇసిరేసావు, చెల్లికి తగిలింది, రక్తం వస్తుంది, నీకు ఇష్టమా, నీకు సంతోషమా అంటే వాళ్ళు చేసిన పనుల యొక్క పరిణామాలు ఏంటవుతుందో కూర్చొని పెట్టి వాళ్ళకి మనము అర్థం చేయించాలి, బోధపరచాలి. తర్వాత ఈజీలీ గెట్స్ లేబుల్డ్ యాజ్ దుండుగుడు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పేరెంటింగ్ రెస్పాన్స్ ఉండాలంటే, బీ పేషెంట్ బట్ సెట్ క్లియర్ లిమిట్స్. వాళ్ళ ఇలాంటి పిల్లల పట్ల సహనం చూపించాలి, కానీ ఖచ్చితంగా బౌండరీస్ మనము హద్దులు పెట్టాలి. హద్దులు పెట్టకపోతే హద్దులు లేని వ్యక్తి కంచరగాడిదలాగా. సో హద్దులు పెట్టాలి. నేను ఓర్పు సహనం చూపిస్తున్నాను, కానీ నాన్న కొన్ని ప్రవర్తనలు ఆర్ ఆఫ్ లిమిట్స్. మమ్మీ డాడీ చూస్తూ ఊరుకోరు, నీకు దాని పట్ల ఏంటవుతుంది, ఆ ప్రవర్తన ప్రత్యేకంగా నీకు యూ విల్ బి డిసిప్లిన్డ్. నీకు డిసిప్లిన్ అనేది, క్రమశిక్షణ అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్, బీ వార్మ్, నర్చరింగ్ అండ్ ట్రస్టింగ్. వాళ్ళ పట్ల మనము, వాళ్ళు అలా రఫ్గా ఉన్నారు, కోపం చూపించి మనం కూడా, నేను ఎప్పుడు అంటాను పేరెంటింగ్లో ఒకటి గుర్తుంచుకుని తల్లిదండ్రులారా, ఇప్పుడు పిల్లలకి మనకి ఘర్షణ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మేము ఎప్పుడు ఏంటంటామంటే, రిమెంబర్ యు ఆర్ ద అడల్ట్ ఇన్ ద ఆర్గ్యుమెంట్, సో బిహేవ్ లైక్ ఎన్ ఆంట్. ఇప్పుడు పిల్లలతో ఘర్షణ అవుతుందంటే, టీనేజ్ పిల్లలని నేను ఎవరన్నా ఒకటి మనం గుర్తుంచుకుంది ఏంటంటే, మనము దానిలో పెద్దవారం. సో మనం పెద్దవారం అంటే మనం ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ కాదు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు, ఇష్టానుసారంగా వస్తువులు ఇసిరేస్తున్నారు అని అంటే మనం కూడా అలా చేస్తామా? చాలా మంది తల్లిదండ్రులు చేస్తారు. అలా చేసేసి పిల్లల్ని గాయపరిచేస్తుంటారు. బీ అడల్ట్ ఇన్ యువర్ ఆర్గ్యుమెంట్, అది గుర్తుంచుకోండి. తర్వాత ట్రై టు అండర్స్టాండ్ ఇఫ్ దెర్ ఈస్ అ గుడ్ రీజన్ బిహైండ్ ద యాంగర్ ఆర్ ఇంపల్సివ్నెస్ అండ్ రెస్పాండ్ అప్రాప్ట్. ఎందుకు ప్రతి చిన్నదానికి మా పిల్లవాడు కోపం అయిపోతున్నాడు, ఏడ్చేస్తున్నాడు, అలిగేస్తున్నాడు, దాని వెనక ఏమైనా గట్టి కారణం ఉందా? ఎక్కడైనా హట్ అవ్వాడా? స్కూల్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫైండ్ అవుట్ చేయండి. ఇంట్లో కానీ ఒకవేళ మా పేరెంటింగ్ వల్ల ఎక్కడైనా హట్ అవుతున్నాడు, దేన్ని బట్టి ప్రతిసారి ఇలా కోపంతో దుఃఖంతో ఏడ్చేస్తున్నాడు, కేకలేస్తున్నాడు, చేతిలో ఉన్నది ఇసిరేస్తున్నాడు, గట్టి కారణం ఏదైనా ఉన్నదా దీని వెనక? ఫైండ్ అవుట్ చేసి దాన్ని మీరు కరెక్ట్గా డీల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. పిల్లవాడిలోని ఆ విషయంలో చేంజ్ రావాలంటే మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత హెల్ప్ ద చైల్డ్ ఎక్స్ప్రెస్ హిస్ ఆర్ హర్ ఫీలింగ్స్ త్రూ వర్డ్స్. మావాడు కొన్నిసార్లు చేస్తుంటాడు, అలాగా ఇసిరేస్తుంటాడు చేతిలో, ఆడుతూ ఆడేదో కడుతుంటాడు, అది సఫలం అవ్వలేదు అనుకోండి, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తే ఇసిరేస్తాడు, ఏడ్చేస్తాడు. సో వాళ్ళ మమ్మీ ఏంటంటదంటే, నాన్న యూ షుడ్ నాట్, నువ్వు దాన్ని అలాగ ఇసరకూడదు, తగిలిపోతే వచ్చి డాడీ అక్కడ నాన్న అక్కడ కూర్చొని అన్నాడు, తగిలిపోయాను కదా నాన్నకి, నీకు కోపం వస్తే నువ్వు చెప్పు, పదాలు వాడు, చెప్పు. అది మెల్లిమెల్లిగా వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి. ఏంటంటే నీ భావోద్రేకాలను వ్యక్తపరచడానికి నువ్వు పదాలను వాడి చెప్పాలి అని మనం ఎంకరేజ్ చేయాలి. తర్వాత టీచ్ చైల్డ్ టు థింక్ అబౌట్ హిస్ ఆర్ హర్ బిహేవియర్ బిఫోర్ యాక్టింగ్ అండ్ టు స్లోలీ గెయిన్ మోర్ సెల్ఫ్. వాళ్ళ ప్రవర్తన చెప్పాను కదా, దాని పరిణామాలు ఏంటి, దాని అవుట్కమ్ ఏంటి వాళ్ళకి చెప్పాలి. తర్వాత ఎలాగ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలో, నియంత్రించుకోవాలో వాళ్ళు మనము నేర్పించాలి. ఇప్పుడు మా మనవడు ఉన్నాడు, వాడికి యాంగర్ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. సో ప్రార్థన చేస్తున్నాం మేము, నానమ్మ తాతయ్య ఏంటంటే, తల్లిదండ్రులకి తగిన జ్ఞానం ఇవ్వు ప్రభువా, దాన్ని ఎలాగ స్టియర్ చేయాలి,
కరెక్ట్గా ఎలాగ దాన్ని తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఆడి చిన్న లేత హృదయాన్ని మనసుకి వాడికి అర్థమయ్యే విధానంలోని ప్రభు వాడికి తెలియపరిచి ఏంటంటే దీని మీద ఎలాగ వాడు సెల్ఫ్ కంట్రోలు తెచ్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, చదవండి. రిబెలియస్ ఆర్, చూడండి ప్రతి దాంట్లో 2 ఉన్నాయి. గమనిస్తున్నారా? ఇండిపెండెంట్ చైల్డ్, రిబెలియస్ చైల్డ్ ఎప్పుడు కూడా ఐఎమ్ అలోన్, నేను కూడా ఒక పిల్లవాడిని, నేను కూడా ఒక అమ్మాయిని, నేను గమనించండి, అంగీకరించండి అని అంటారు. సో వీళ్ళు ఎలాగ ఉంటారు చూడండి. డస్ నాట్ లైక్ అదర్స్ టెలింగ్ హిమ్ ఆర్ హర్ టు డూ. ఇలాంటి వాళ్ళకి నువ్వు చెప్తే వాళ్ళు చెయ్యాలి అనేది వాళ్ళకి ఎలాగ ఉంటుంది తెలిసిందా? వీళ్ళు చెప్పేదేంటి, నేను చేసేదేంటి, కరెక్ట్. అందుకే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు చెప్పేదానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ ఇండిపెండెన్స్ని తెలియపరచడానికి. ఈ స్వభావం పెద్దల్లో లేదండి. అది ఇంకా ఇలాగే ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడైతే అది లాంగదు. తర్వాత నెక్స్ట్ ఏంటి, స్టబర్న్ అండ్ విల్ఫుల్. మొండిగొంటారు, వాళ్ళు చేయాలనుకునేది చేసి తీరుతారు. తర్వాత ఇంకేంటి, ఆఫెన్ టేక్స్ లీడర్షిప్ బట్ మేబీ నెగటివ్ అండ్ కంట్రోల్. వీళ్ళు నాయకత్వ, ఇండిపెండెంట్ వాళ్ళు కదా, నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. కానీ వీళ్ళు నాయకత్వ లక్షణాలు ఎలాగుంటాయంటే వాళ్ళకి ఎంత ఉన్నోళ్ళు నలిగిపోతారండి. మనం ఆఫీస్లో చూస్తుంటాం కదా కొంతమంది బాసులు, వాళ్ళకి ఎంత పనిచేసిన వాళ్ళు, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది వాళ్ళు బాస్గా అపాయింట్ అవ్వి ఆఫీస్లో వచ్చిన తర్వాత ఆ స్వభావం రాలేదు. అంటే ఇలాంటి వాళ్ళు చర్చిలో కూడా లీడర్షిప్ తీసుకుంటారు, ఎల్డర్స్ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళు ఎంతసేపు ఆడు చెప్పేది చెయ్యాలి, ఆడు చెప్పింది చెప్పకపోతే అప్సెట్ అయిపోతాడు. అందరూ అప్సెట్ అయిపోతారు, లేకపోతే వాళ్ళకు ఒక గ్రూపులు రెడీ చేస్తాడు. ఆ టైప్ గ్రూపు, తిరుగుబాటు గ్రూపు, తిరుగుబాటుదారులు. తర్వాత సమ్ టైమ్స్ డస్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. మనము వాడికి ఒక పని చెప్తాం, వాళ్ళకి మనం ఏదో ఆశిస్తాం కదా, పని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కరెక్ట్గా ఆపోజిటే చేస్తారు. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటున్నారు చూడండి, ఇక్కడ చూడండి, రిబెలియన్ ఈజ్ అ సిన్, ఈజ్ అ సైన్ ఆఫ్ అ చైల్డ్ ఫైటింగ్ టు బి సీన్ యాజ్ హూ దే ఆర్. తిరుగుబాటు అనేది ఒక చిన్నపిల్లవాళ్ళు ఎందుకు వాళ్ళు చేస్తారంటే, నన్నుగా చూడండి, గమనించండి, అంగీకరించండి, అది నన్నుగా నేను కనపరుచుకోవాలి అని దాని వరకు చేస్తారు. నెక్స్ట్ది ఇలాంటి, నో చైల్డ్ ఇస్ డిజైన్ టు బి రిబెలియస్ అట్ ఎనీ ఏజ్. ఏ వయసులో కూడా తిరుగుబాటు దారులుగా దేవుడు ఏ పిల్లలను కూడా సృష్టించలేదు. రిబెలియన్ ఈజ్ అ రియాక్షన్ టు ఫీలింగ్ షేమ్డ్ ఫర్ హూ దే ఆర్. వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళు సిగ్గుపడే విధానంలో మనం పేరెంటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తిరగబడతారు. ఓకే, సో ఇలాంటి పిల్లలకి పేరెంటింగ్ రెస్పాండ్ అగైన్ మళ్ళీ బీ పేషెంట్ బట్ సెట్ క్లియర్ లిమిట్స్. తర్వాత నెక్స్ట్ బీ జెంటిల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. ఇలాంటి వాళ్ళు నన్నుగా చూడండి, ఐఎమ్ ఆల్సో ఇన్ ఇండిపెండెంట్ అంటే ఒక విధంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెస్పెక్ట్ మీ, నన్ను రెస్పెక్ట్ చేయాలి. కానీ మనం ఇలాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయం. వి డోంట్. ఎవరిని రెస్పెక్ట్ చేస్తాం అంటే బుద్ధిగా చైర్లో కూర్చొని వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు మనం రెస్పెక్ట్ చేయం. సో వీళ్ళు కోరుకుంటున్నారు ఏంటంటే నన్నుగా అంగీకరించి నాకు కూడా రావాల్సిన రెస్పెక్ట్ నాకు ఇవ్వండి. తర్వాత కాంప్లిమెంట్ ద చైల్డ్ వెన్ హీ ఆర్ షీ. ఈ కాంప్లిమెంట్ అన్ని అన్ని పర్సనాలిటీ వాళ్ళకి మనము చేయాలి. వాళ్ళకి ఆ పర్సనాలిటీ చైల్డ్కి ఏ కాంప్లిమెంట్ కావాలో, ఏ విధమైన కాంప్లిమెంట్ కావాలో మనం చేయాలి, ప్రోత్సహించడం మనము చేయాలి. తర్వాత ట్రై టు అండర్స్టాండ్ ఇఫ్ దెర్ ఈస్ అ గుడ్ రీజన్ బిహైండ్ ద రిబెలియస్నెస్ అండ్ రెస్పాండ్. ఎందుకు నేను చెప్పేది ప్రతిదానికి పాప తిరగబడుతుంది, నేను చెప్పేది ప్రతిదానికి బాబు తిరగబడుతున్నాడు, దీని వెనక ఏమన్నా కారణం ఉన్నదా తెలుసుకొని ఆ కారణాన్ని బట్టి ఆ విధంగా మీరు ప్రతిస్పందించాలి వాళ్ళతో. తర్వాత గివ్ యువర్ చైల్డ్ చాయిసెస్ వేర్ ఎవర్ పాసిబుల్.
వీళ్ళకి ఇండిపెండెంట్ స్వభావం ఉంటుంది కదా, ఇండిపెండెంట్ స్వభావాలకి ఎప్పుడు కూడా ఒకటి చెప్పి నువ్వు ఇది చేయకూడదు. టూ గుడ్ చాయిసెస్, రెండు మంచి ఎంపికలు ఇచ్చి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోరంటే వాడికి ఎలాగనిపిస్తుంది, నాకు కూడా చాయిస్ అనేది ఉంది. నీకు తెలుసు వాడు ఏది ఎంచుకున్నా కూడా వాడికి క్షేమం, పాప ఏది ఎంచుకున్నా కూడా వాళ్ళకి క్షేమం అని నీకు తెలుసును. కానీ వాడికి ఏంటి చూసారా, మమ్మీ డాడీ ఒత్తిడి ఇవ్వట్లేదు, రెండు ఇచ్చి ఎంచుకోమన్నారు. చూసారండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ యువర్ చైల్డ్ ఇన్ మేకింగ్ స్మాల్ చేంజెస్ టు బికమ్ మోర్ కోఆపరేటివ్ అండ్ ఫ్లెక్సిబుల్. చిన్న మార్పులు వాళ్ళలో కనబడేటప్పుడు మనం ఏం చేయాలంటే దానికి సపోర్ట్ చేసి మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే, ఈ మార్పులకి ఎంకరేజ్ చేస్తున్నాను, నన్ను ప్రోత్సాహపరుస్తున్నారు కాబట్టి నేను ఇంకా మారాలి అండి. ఇలాంటి పిల్లలు ఓవర్ నైట్ భక్తుల్లోకి తయారైపోరండి. మనతో ఉన్నది అదే. ఇదే నేర్చుకుంటున్నారా? నువ్వు సండే స్కూల్కి వెళ్ళావు, నిన్న ఏడు సండే స్కూల్ టీచర్ చెప్పు స్టోరీ చెప్పు ఇదండి. యూత్ మీటింగ్కి వెళ్ళి అడుగుతానుండు, ప్రశాంత్ అక్క గేట్ చెప్తున్నారు యూత్ మీటింగ్లోని. ఓరే వారంలో 6 రోజులు మనతో ఉంటున్నారు. ఆదివారం ఎన్ని గంటలమ్మా సండే స్కూల్లోని యూత్ మీటింగ్? 1 hour. వేర్ ఈజ్ 1 hour? రేషియో ఈజ్ సో ఇన్అప్రోప్రియేట్. బట్ హూ ఇస్ బీయింగ్ బ్లేమ్డ్? ఎవరి మీదకి వెళ్ళిపోతుంది బ్లేము? సండే స్కూలు, యూత్ మీటింగ్. మరి నువ్వేటి చేస్తున్నావు? నువ్వు చేసే ఘనకార్యం ఏంటి? ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఏం చేస్తున్నావు నువ్వు? నెక్స్ట్ చైల్డ్ చూడండి, నెక్స్ట్ టైప్ చదవండి. సెన్సిటివ్ అండ్ షై చైల్డ్. వీళ్ళని హ్యాండిల్ చేయడంలోని వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ బయట వాళ్ళు ఉన్నారు, కోపం ఉన్నారు అనుకోండి, వాళ్ళని కరెక్ట్ హ్యాండిల్ చేయడానికి ఇమ్మీడియట్లీ ఎమోషన్ బయట చూపించేస్తారు, ఇసిరేస్తారు, కొట్టేస్తారు, తిట్టేస్తారు. వీళ్ళు అలా చేయరు, కానీ క్వైట్ అయిపోతారు, కానీ లోపల చాలా లోతైన గాయాలు. రీసెంట్లీ సున్నిత మనస్కులు, తర్వాత పెద్దానికి ఒకలాంటి షైనెస్, సిగ్గు, క్లోజ్ అయిపోతారు, ఓపెన్. రీసెంట్లీ ఒక క్రిస్టియన్, ఐ డోంట్ నో వెదర్ యు ఆల్సో లైక్ యారోస్ అని మూవీ చూసావా? హెన్రీ బ్రదర్స్ది అనుకుంటాను అది, లైక్ యారోస్ ఆన్ పేరెంటింగ్. ఐ డోంట్ నో ఎప్పుడు వచ్చి నాకు, నేను చూసాను రీసెంట్ కాదు, ఇట్స్ అన్ ఓల్డ్ మూవీ ఓన్లీ ఐ థింక్, హెన్రీ బ్రదర్స్. దాంట్లోని ఎంత చక్కగా స్టార్ట్ చేశారంటే, ఒక ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి, అది ఆ మూవీ ఎలా స్టార్ట్ చేశారంటే, వాళ్ళ మమ్మీ లేదు ఇంట్లో, వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ మమ్మీలాగా ఏదో మొత్తానికి వంటలు ఏదో చేసి మొత్తానికి వంటగది గత్తర చేసేసింది. వాళ్ళ మమ్మీ వచ్చి నువ్వేం చేస్తున్నావు? దాని పేరు యాలిస్ ఏదో అనుకుంటాను, యాలీ, వాట్ ఆర్ యూ డూయింగ్? చూసావా, నువ్వు ఎప్పుడు ఇలాగే మెస్ చేస్తావు, నాకు వంటగదంతా మెస్ చేసేస్తావు, యు ఆర్ అ మెస్సీ గర్ల్, యు ఆల్వేస్ మెస్ థింగ్స్, నువ్వు గత్తరి పిల్ల, నువ్వు ఎప్పుడు అన్ని గత్తర చేస్తావు, నువ్వు గత్తరి పిల్ల అని ఇంత ఉండేటప్పుడు తల్లి నోటి నుంచి ఒక రిమార్క్ వచ్చింది. ఆ అమ్మాయి ఆ రిమార్క్తో పెరుక్కొని వచ్చింది ఏంటంటే, ఐ యామ్ అ మెస్సీ గర్ల్ అని చెప్పి, ఆ భయంలో తన మ్యారేజ్లోని రాంగ్, ఇట్ వాజ్ నాట్ అ రాంగ్ డిసిషన్, కానీ వివాహం ముందే గర్భవతి అయిపోయింది. ఎందుకు? మా మమ్మీ నాకు ఇలా టైట్ ఇచ్చింది, కానీ ఈ అబ్బాయి నన్నుగా అంగీకరించాడు, ఏమో నన్ను వదిలేళ్ళిపోతాడని చెప్పేసి తన శరీరాన్ని ఇచ్చేసింది. దట్ వాజ్ అ రాంగ్ డిసిషన్. ఇఫ్ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్, వాచ్ దట్ మూవీ, ద లాస్ట్ ప్రిన్సిపల్స్. ఐ నో ఇట్స్ అన్ అమెరికన్ కల్చర్ మూవీ, బట్ ద లాస్ట్ పేరెంటింగ్ ప్రిన్సిపల్స్ చాలా బాగున్నాయి. సో నేను ఏంటంటానంటే, మనకి జస్ట్ ఒక పదం అది తల్లిదండ్రులుగా, కానీ వాళ్ళకి జీవితాన్ని కట్టే ఒక రిమార్క్. సో బీ వెరీ, సో ఈ సెన్సిటివ్ పిల్లలు అలాంటి రిమార్క్స్ని చాలా చాలా అంటే హార్డ్గా తీసేసుకుంటారండి వాళ్ళ హృదయానికి. నువ్వెందుకు ఇలాగ ఉంటావు, వెళ్ళొచ్చు కదా, కలవచ్చు కదా. ఒకసారి ఇలాగే మా పిల్లలిద్దరు, మా బాబు ఏంటంటే చాలా అవుట్ గోయింగ్, తొందరగా వాడికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ సన్నిహితమైన ఫ్రెండ్స్ వాడికి ఉండరు. సాధారణంగా అందరితో ఫ్రెండ్షిప్ చేస్తా, కానీ ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ ఎవరితో చేయడు. మా పాప ఎలాంటిది అంటే ఎక్కువ మందితో కలదు, ఉన్న 2-3 ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తుందంటే వాళ్ళ మీద ఒక ఏగ వాళ్ళనివ్వదు. అర్థమైందండి? సో మేము ఇక్కడ వైజాగ్లో ఉంటాడు, చర్చికి వెళ్ళేటప్పుడు ఎవడన్నా కొత్త అమ్మాయిలు చర్చికి వచ్చారనుకోండి, సాధారణంగా ఏం చేయాలి, పాత అమ్మాయిలు వాళ్ళతో వెళ్ళి పరిచయం ఏర్పరచుకొని అది. కానీ వీళ్ళేం చేసేవారు, మా పాప దానికి 2 సిస్టర్స్, దాని ఫ్రెండ్స్, ఈ ముగ్గురు చర్చ్ అయిపోయిన తర్వాత వెనక కుర్చీలో కూర్చొని వీళ్ళే
ఆ కొత్త అమ్మాయిలు వచ్చారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి, పలకరి. సో ఈ మగపిల్లలు మా కొడుకులు అట్లా చూసి వీళ్ళు వెళ్ళట్లేదు అని చెప్పి వీళ్ళే మగపిల్లలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఇంటికి వచ్చేటప్పుడు దాన్ని గసిరేసేవాడు. కొత్త అమ్మాయిలు వచ్చారు చర్చికి, ఎవడు వెళ్ళి కలాలి? మీరు ఆడపిల్లలు వెళ్ళి కలాలా, మేము వెళ్ళి కలాలా? మీరు కలట్లేదు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ రావాలంటే మేము వెళ్ళి వాళ్ళతో కలవాల్సి వస్తుంది. మీరు ముగ్గురే ఎలా మాట్లాడుకొని ఉంటారు, వెళ్ళి కలవచ్చు కదా కొత్త వాళ్ళతో అన్నాను. మేము ఆడితో పాటు కలిసి ఏసీస్ అంతానికి, నువ్వెందుకు అన్నయ్యలాగా ఉండొచ్చు కదా, నువ్వెందుకు అలాగ ఉంటావంటే ఒకటే అన్నది. అందుకే అది వాళ్ళ సైకాలజిస్ట్. అది ఏంటన్నదంటే, అమ్మ అన్న నేను. ఎందుకంటే మా బాబు కలిసేస్తాడు, ఎలాంటి వ్యక్తులని వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తాం. పాప గమనిస్తుంది, ఫస్ట్ గమనిస్తుంది ఎలాంటి అమ్మాయిలు, ఎలాంటి వ్యక్తులు, ఎంతవరకు కలాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఇవంతా గమనించి అప్పుడు స్లోగా. అందుకే ఇవాళ సైకాలజిస్ట్. సో ఈ సెన్సిటివ్ షై పిల్లల్ని తొయ్యొద్దండి. వాళ్ళంతట వాళ్ళే జీవితంలోని వాళ్ళ స్పీడ్లో వాళ్ళు ముందుకి వెళ్ళనివ్వండి. ముందుకు వెళ్తున్నప్పుడు మనం అక్కడ నిలబడి తల్లిదండ్రులకు ఏం చేయాలంటే వాళ్ళు కొద్దిగా సపోర్ట్ ఇస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎలాగుంటారు? ఫీల్స్ ఎమోషన్స్ వెరీ స్ట్రాంగ్లీ. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలాగుంటారంటే, సపోజ్ మీ ఇద్దరు గొడవలు అయిపోయింది, మీ ఇద్దరు కొడుకుల్లో ఎవడో ఒకటి సెన్సిటివ్ ఫెలో అనుకో, మీ ఇద్దరిలో గొడవలు అయిపోయింది. ప్రశాంతి కోపం మీద మీ వల్లేరా, లేకపోతే నాకు డాడీకి ఏ గొడవలు ఉండవరా అని గబుక్కు అనిస్తుంది అన్నమాట. ఒకసారి అలాగ అవ్వింది నాతో. ఎందుకంటే మా ఇద్దరికి ఈ కాన్ఫ్లిక్ట్, మా పిల్లలు చిన్నగా ఉంటాడు, పేరెంటింగ్ ఇష్యూ మీదే ఎక్కువ అవ్వేది. ఎందుకంటే ఆయన తిట్టేవారు కాదు, కొట్టేవారు కాదు, నేను తిట్టేదాన్ని కొట్టేదాన్ని. సో పిల్లలకి ఏంటి, డాడీ మంచి, మమ్మీ చెడ్డ. అర్థమైందండి? మీ తెలివైన వాళ్ళు, చాలా తెలివైన. సండే ఒక్కరోజే మీ వాయిస్ వినబడుతుంది. మాది అలా కాదు కదా, అలా లెక్క చేయరు మా వాయిస్కి. అదే మాట నాన్న నోటి నుంచి వచ్చిందనుకో, ఎక్కడో అక్కడ సెట్ అయిపోతారు. సో అలాగే అందుకే మా ఇద్దరికి అక్కడే వచ్చేది. సో ఒకరోజు అలాగే ఇద్దరు ఘర్షణ అవుతుంటే, అప్పుడు బాబు 6వ క్లాస్ 7వ క్లాస్ అనుకుంటా, అక్కడ కూర్చొని చూస్తుంటే నన్ను కోపం మీద వచ్చేసి ఈయన మీద కోపం తీర్చుకోలేక, మీ వల్లే రా నాకు డాడీకి ఎప్పుడు గొడవలేదు, మాకు ఇంకే విషయంలో గొడవలు అవ్వదురా అనేసరికి ఆడ బడబడబడి ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఇవాళ డాడీ ఏరా అంటే, మామూలు అంటే కదా మీ ఇద్దరు గొడవలు అని మమ్మీ అన్నది. ఇప్పుడు సో దే ఫీల్ ఎమోషన్స్ వెరీ స్ట్రాంగ్లీ. తర్వాత మే యాక్ట్ ఫియర్ఫుల్ ఆఫ్ అదర్ పీపుల్. షై కదా, కాబట్టి ఏమో ఇతరులు ఏమైనా కోపం అయిపోతారేమో, ఏదైనా గబుక్కుని చెప్పేస్తారేమో, లేదా గబుక్కుని ఏదైనా ఒక రిమార్క్ ఇసిరేస్తారేమో, కాబట్టి జడుస్తూ వ్యక్తులతోని పరిచయం ఏర్పడుతున్న తర్వాత కలుస్తుంటారు. నెక్స్ట్, డు నాట్ ఈజీలీ ట్రస్ట్ అదర్స్. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈ సెన్సిటివ్ షై పిల్లలు ఎదుటి వ్యక్తులు నమ్మడం కొద్ది టైం తీసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళని ఎల్లుకాలు అంకుల్తోని, ఎల్లుకాలు ఆంటీతోని అని బలవంతంగా తోసియొద్దండి ప్లీజ్. వాళ్ళు హర్ట్ అయిపోతారు, ఇంకా భయస్థులు అయిపోతారు. వాళ్ళు టైం తీసుకొని పరిచయం ఏర్పరచుకుంటున్నప్పుడు జరగనివ్వండి. ఎందుకంటే మీ గతంలో బహుశా వాళ్ళు కొన్ని అనుభవాలు అవ్వి ఉంటారు. తొందరగా వెళ్ళి ఎవరితో కలిసేటప్పుడు వాళ్ళు గబుక్కుమని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం, లేకపోతే ఏదో వీళ్ళు గాయపరిచే విధానంలో మాట్లాడి ప్రవర్తించి ఉంటారేమో. సో లెట్ దెమ్ గో. తర్వాత షై ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. చెప్పాను కదా మా కూతురు అలాంటిదే, కాబట్టి దాని దగ్గర 20 మంది ఫ్రెండ్స్ లేరు, 3 ఉన్నారు. ఆ 3 ఇప్పుడు కూడా ఉన్నారండి పెళ్ళి అయిపోయిన తర్వాత. ఎంత బలమైన ఫ్రెండ్షిప్ అంటే, ఒక అమ్మాయి యూఎస్లో షార్లెట్, ఇది గ్రీన్వెల్ అంటే చార్లెట్లో ఉంది, అది దగ్గరే చూసారా. అలాంటి అంటే దాని ఫ్రెండ్షిప్ అలాగా. మా వాడికైతే గ్యాంగ్ ఫ్రెండ్షిప్. ఓకే. తర్వాత డస్ నాట్ లైక్ చేంజెస్ అండ్ న్యూ సిట్యువేషన్. మార్పులు, కొత్త పరిస్థితులు నచ్చ. అందుకే మా కూతురు 1 year తీసుకుందండి ప్రపోజల్ గెస్ చెప్పడం. ఎందుకు తెలిసిందా? యూఎస్కి వెళ్ళాలి కాబట్టి. మీరందరూ దూరం అయిపోతారు, ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, మీరు నా దగ్గర రాలేకపోతారు ఫ్రీగా, నేను రాలేకపోతాను. 1 year స్ట్రగుల్ అవింది దేవుని చిత్తానికి గెస్ చెప్పడానికి. ఇప్పుడు హ్యాపీగా సెటిల్ అయిపోయిందా లేదని కాదు, కానీ ఆ న్యూ విషయాలను చెయ్యాలి, న్యూ విషయాల్ని సాధించాలి, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనేది వీళ్ళంత తొందరగా వెళ్ళిపోరు. కాబట్టి దే టేకి మేము తొందరపట్టలేదు. 1 year మా అల్లుడు వెంటనే చెప్పేశాడు ఎస్ అని.
మా కూతురు మాత్రం 1 year తీసుకుంది, మేము బలవంతం చేయలేదు. నువ్వు తీసుకో. తనకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అనిపించిందో నేను వెళ్ళి అక్కడ బతకగలుగుతాను మమ్మీ డాడీకి దూరంగా, కాబట్టి ఇప్పుడు ఉన్నది అక్కడ. బలవంతంగా మేము తోస్తుంటే ఎవడు తెలుసును పెట్టి సర్దుకొని మేము తిరిగి వచ్చేస్తున్నాము. ఓకే, సో టైం అయిపోతుంది, సో ఆల్రెడీ 11. ఇలాంటి వాళ్ళకి పేరెంటింగ్ రెస్పాన్స్ ఎలాగ ఉండాలంటే బీ పేషెంట్ అండ్ టేక్ థింగ్స్ స్లోలీ, స్టెప్ బై స్టెప్. మనకి ఇలాంటి పిల్లలకి పేరెంటింగ్ చేయడానికి చాలా సహనం కావాలండి. అలాంటి వాళ్ళతో ఒకలాంటి సహనం కావాలి, ఇలాంటి వాళ్ళతో ఇంకొకలాంటి సహనం కావాలి. ఆ సహనం ఇక్కడ వాడలేం, ఈ సహనము అక్కడ వాడలేం. సో సహనాల్లో కూడా కేటగిరీలు ఉన్నాయి మన పేరెంటింగ్లోని, అది మనము తెలుసుకొని నేర్చుకోవాలి. నెక్స్ట్, బీ వెరీ జెంటిల్ బట్ ఫర్మ్. ఎందుకు జెంటిల్తో పాటు ఫర్మ్ని కలిపారంటే వీరు కొత్త విషయాలు ట్రై చేయడానికి కొద్దిగా జంకుతుంటారు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎంకరేజ్ చేస్తూ నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు. చూసారా, చేయగలుగుతావు అన్నది అదేం పదము? ఎంకరేజింగ్ పదం. నువ్వు చేస్తావు అని ఏం పదం? అది ఫర్మ్ అని చెప్పి వాళ్ళ దగ్గర వదిలిపెట్టేదండి ఒక్కలు. ఇలాంటి వాళ్ళు కొత్త పనులు చేసేటప్పుడు ఒక్కళ్ళని ఎప్పుడు కూడా వదిలిపెట్టదండి. వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మీరు వాళ్ళతో ఉండండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాంప్లిమెంట్ ఉంది. తర్వాత ట్రై టు అండర్స్టాండ్ ఇఫ్ దేర్ ఈస్ అ గుడ్ రీజన్ బిహైండ్ ద ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ అండ్ షైనెస్ అండ్ రెస్పాండ్ అప్రాపర్లీ. ఎందుకు సున్నిత స్వభావం ఉన్నారు, ఎందుకు తొందరగా ఇతరులతో దాని వెనక ఏమైనా మళ్ళీ కారణం ఉన్నదా ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారం మనం రెస్పాండ్ అవ్వాలి. తర్వాత ఆఫర్ టు అకంపెనీ ద చైల్డ్ వెన్ ఎక్స్ప్లోరింగ్. చెప్పాను కదా, కొత్త పనులు చేసేటప్పుడు వాళ్ళకి వదిలియొద్దండి, కొంతకాలం వాళ్ళతోని నిలబడాలి. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వచ్చేస్తుంది, అప్పుడు వీ కెన్ లీవ్ దెమ్ అలోన్. ఇది చూడండి, ద ఇన్యాక్టివ్ అండ్ డ్రీమీ. ఇలాంటి పిల్లలు ముద్దపప్పులాగా ఒక స్థలంలో కూర్చుంటారు, కలల్లోకల్లో జీవిస్తారు. ఒక చైర్లో కూర్చొని ప్రపంచమంతా తిరిగిగలుగుతారండి వీళ్ళు. తెలుసుందండి, ఒక చైర్లో కూర్చొని, ఒక ఇంట్లోనో గదిలోనో ఒక చైర్లో కూర్చొని ప్రపంచమంతా తిరిగేసి వచ్చేస్తారు. అలా చేసి అలసిపోతుంటారు. కలల్లోకల్లో జీవిస్తూ జీవిస్తూ ఇలా అలసిపోతారండి. చూసారండి, మనం ఏం చేస్తాం వీళ్ళతో? ఏ బాబా అని అంట, ఉండమ్మా. ఇలాంటి వాళ్ళు పెద్దోళ్ళు లేరు కిరణ్, ఉంటారు కదా, విసిగిపోతారు జీవిత భాగస్వామి. ఎంతకాలం ఈ కళ్ళల్లో నన్ను ఉంచుతావు, వాస్తవం ఎప్పుడు చూపిస్తావు? సో ఇలాంటి పిల్లలు అలాగుంటారు చూడండి. క్వైట్ అండ్ నాట్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ ఆర్ హర్. వాళ్ళ లోకంలో జీవిస్తారు కదా, బయట ఎవడి పక్కలోడు ఏది అయిపోయినా కూడా అది చాలామంది భర్తలు చూస్తే భర్తలు భార్యలు కూర్చొని ఉంటారు కదా, పక్కన ఎంత భయంకరం అయిపోతుంది. అది ఎప్పుడు అవి నేను చూడలేదే, నేను ఇక్కడే ఉన్నానే. తర్వాత పరాప్ ప్రిఫర్స్ ఓన్ థాట్స్ అండ్ ఫ్యాంటసీస్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. వాళ్ళ తలంపులు వాళ్ళ ఊహలోకంలోనే వాళ్ళు సాటిస్ఫైడ్గా లాగా తిరుగుతూనే ఉంటుంది. బయట ఏం అవ్వినా కూడా సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు. కుర్చీలో కూర్చొని బిల్డింగ్లు కట్టేస్తారండి వాళ్ళు, గాలిలో మేడలు. ఎస్, కుర్చీలో కూర్చొని బిల్డింగ్లు కట్టేస్తారు. తర్వాత వీళ్ళు ఏం చెప్పాం కదా, గెట్ టయర్డ్ ఈజీలీ. తొందరగా అలసిపోతారు. ఎందుకు? పనులు చేసి కాదు, ఆలోచించి అలసిపోతారండి. ఆలోచించి. తర్వాత నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్. కొత్త పరిస్థితులను తెలుసుకోవాలి, ఎందుకంటే దానికి శ్రమ కావాలి కదా. వీళ్ళు శ్రమించే టైప్ కాదు, వీళ్ళు కుర్చీలో కూర్చొనే చేస్తారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పేరెంటింగ్ రెస్పాన్స్ ఏంటంటే మళ్ళీ జెంటిల్ బట్ ఫర్మ్. తర్వాత కాంప్లిమెంట్ ఉంది. తర్వాత మళ్ళీ అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇలాగా ఊహాలోకంలోనే జీవిస్తున్నారు, దాని వెనక ఏమన్నా కారణం ఉందా. కొన్నిసార్లు వీళ్ళు తొందరగా అలసిపోవడం కారణం కేవలం ఊహాలోకంలో జీవించడం మాత్రమే కాదు, సరి అయిన పౌష్టికాహారం కూడా బహుశా వీళ్ళలోని వెళ్ళట్లేదేమో, అది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత సజెస్ట్ యాక్టివిటీస్ దట్ డోంట్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆర్ ఫిజికల్ ఎనర్జీ. వీళ్ళకి ఎలాంటి పనులు ఇవ్వాలంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు, ఎక్కువ ఎనర్జీ కూడా ఉండకూడదు.
అలాగ లైట్గా సోఫిస్టిక్ అనుకోండి, ఇలా ఎక్కువ ఆఫీసర్ పోస్టులు బాగుంటుంది, ఇది ఊహిస్తారు కదా బాగా. సో ఇవి ఈ టైప్స్. సో యాజ్ కేర్ గివర్స్ అంటే పట్టించుకునే వాళ్ళు మనము, తల్లిదండ్రులు, సండే స్కూల్ టీచర్స్, యూత్ లీడర్స్, వీఆర్ ఆల్ కమింగ్, స్కూల్లో టీచర్స్, వి ఆల్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ కేర్ గివర్స్. కలిసి పనిచేయాలంటే వీఆర్ అ టీమ్. మన భారతదేశంలో అది లేదు. అది పేరెంట్స్, స్కూల్ టీచర్స్, సండే స్కూల్ టీచర్స్, యూత్ లీడర్స్, మనం ఒక టీమ్ టు డెవలప్ ద పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్. సో తల్లిదండ్రులు స్కూల్ టీచర్స్తో దాయొద్దండి, సండే స్కూల్ టీచర్స్తో దాయొద్దండి, యూత్ లీడర్స్తో దాయొద్దండి. ఇఫ్ యూ వాంట్ దేర్ హెల్ప్, వాళ్ళ సహాయం నీకు కావాలి, నీ పిల్లవాడి మీద వర్క్ చేయాలంటే టెల్ దెమ్ వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్ స్ట్రగుల్స్. సో ఇక్కడ ఏంటంటే కేర్ గివర్స్ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ చిల్డ్రన్స్ పర్సనాలిటీ. కొన్నిసార్లు మనకు చాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు చెప్పిన పర్సనాలిటీలో కొన్నిసార్లు 2 పర్సనాలిటీస్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ 1 చైల్డ్. కొన్ని ఒకేషన్స్లో ఇలా ప్రవర్తిస్తారు, కొన్ని ఒకేషన్లో మనకు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, అసలు ఏ పర్సనాలిటీకి చెందినోడు వీడు. సో ట్రై టు అండర్స్టాండ్ ద చైల్డ్స్ పర్సనాలిటీ. తర్వాత దిస్ విల్ హెల్ప్ దెమ్ బెటర్ హ్యాండిల్ దేర్ చైల్డ్స్ బిహేవియర్. మన పిల్లవాళ్ళ ప్రవర్తన మనం కరెక్ట్గా నిర్మాణాత్మకమైన విధానంలో మనం హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ పర్సనాలిటీ మనకి తెలిసి ఉండాలి. అంతే కదండి. వెన్ గాడ్ డీల్స్ విత్ అస్, హీ నోస్ అవర్ పర్సనాలిటీ వెరీ వెల్. మన వ్యక్తిత్వం మన ప్రభువుకి, మన సృష్టికర్త దేవుడికి బాగా తెలుసు కాబట్టి ఆ విధానంలో మనతోని ఆయన డీలింగ్ చేస్తాడు. అందరిని ఒకలాగా చేస్తాడండి? లేదు. మొండోళ్ళని ఏం చేస్తాడు? కొట్టి చెప్తాడు. సున్నిత స్వభావం ఏం చేస్తాడు? మృదువుగా మాట్లాడి వాళ్ళలోని తయారు చేస్తాడు. తర్వాత ఇట్ ఈస్ ఈజియర్ టు రేస్ చిల్డ్రన్ వెన్ యూ నో దేర్ వాళ్ళ పర్సనాలిటీ మనకు తెలిసేటప్పుడు అది మనకు సహాయపడుతుంది. దేని కొరకు? వాళ్ళని కరెక్ట్గా పెంచి ఉపయోగపడే రీతిలో వాళ్ళని తయారు చేయడానికి. సో హౌ ఇస్ వీ హ్యావ్ టీ బ్రేక్ అట్ సో అది నేను ఈ గడియారం చూస్తాను. హౌ ఈజ్ పర్సనాలిటీ ఆఫ్ చిల్డ్రన్ ఫార్మ్. ఇప్పుడు మనం చెప్పే కదా మన పిల్లల వ్యక్తిత్వము మీద ప్రభావం చూపేది ఏమేమి నేను చెప్తాను త్వరగా చూడండి. ఫస్ట్ ఏంటంటే హెరిడిటరీ, ద బయోలాజికల్ జీన్స్ దట్ పేరెంట్స్ పాస్ డౌన్ టు దేర్ చిల్డ్రన్. చెప్తారు నా నోట్ నుంచి ఊడిపడ్డాడండి అని అంటారు. అమ్మో ఆ అమ్మాయి ఎక్కడండి, డిట్టో కార్బన్ కాపీ వాళ్ళ అమ్మ అంటే ఏంటి, ఇవి అక్కడికి పాస్ అవ్వే ఇక్కడ పాస్. సో అది పిల్లల వారి పర్సనాలిటీ మీద ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, వాళ్ళు పెరుగుతున్న వాతావరణం, ఎన్వైర్న్మెంట్, ప్లేసెస్ వేర్ చిల్డ్రన్ స్పెండ్ టైం. ఏంటి, ఎక్కడెక్కడ మన పిల్లలు సమయం గడుపుతారు? ఫస్ట్ ఇల్లు, నెక్స్ట్ స్కూలు, తర్వాత నేబర్హుడ్. ఆ నేబర్హుడ్లో చర్చ్ వస్తుంది, మిగతా చుట్టాలు కూడా వస్తారు దాంట్లో. ఓకే. తర్వాత ద ఎక్స్పీరియన్సెస్ చిల్డ్రన్ హ్యావ్ ఇన్ దీస్ ప్లేసెస్ ఎఫెక్ట్ దేర్ పర్సనాలిటీ. ఈ స్థలాల్లో వాళ్ళు పొందుకుంటున్న అనుభవాలు ఏం చేస్తుందంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద ప్రభావితం చూపిస్తుంది. తర్వాత ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ, ఇన్ ద హోమ్ ఆర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ చిల్డ్రన్ బికాస్ దిస్ ఇస్ వేర్ దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైం. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్, తల్లిదండ్రులరా, జన్యుపరంగా ఉండండి, అన్ని రకరకాలు చూపించేది. మెయిన్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే హోమే. అమ్మా నాన్న, అమ్మా నాన్న తల్లిదండ్రులుగా మీ ఇద్దరి మధ్యన సంబంధం, ఆ లవ్, ఆ ఎఫెక్షను, తర్వాత నాన్న డాడీ వాళ్ళ మమ్మీని పట్టించుకున్న విధానం, మమ్మీ లోబడుతున్న విధానం, ఇవన్నీ కూడా ఒకలాంటి సెక్యూరిటీని బిల్డ్ చేస్తారు. వాళ్ళ పర్సనాలిటీ కొంచెం నెగిటివ్ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా పాజిటివ్గా బ్యూటిఫుల్గా ట్యూన్ చేయబడుతుంది. ఎక్కడ? ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్. ఇంట్లో అట్మాస్ఫియర్ ఎప్పుడు తండుకొని కొట్టుకొని కొట్టుకోవడమే కాదు, నిర్లక్ష్యము ఉన్న వాతావరణం. అంటే అమ్మ జీవితం లేట్ అవుతుంది, నాన్నకు తెలియదు, నాన్న జీవితం లేట్ అవుతుంది, అమ్మ పట్టించుకోదు, ఎవడ లోకల్లో వాళ్ళు జీవిస్తున్నారు. దిస్ నెగ్లిజెన్స్ అట్మాస్ఫియర్ ఇన్ ద హౌస్, అది కూడా పిల్లల్లో ఎఫెక్ట్ చేస్తుంది. సో తల్లిదండ్రులు ఒకటి మేము ఏం చెప్తామంటే, as a father, the biggest gift you give to both your sons is loving their mother.
తండ్రిగా నువ్వు నీ పిల్లలకి ఇచ్చిన పెద్ద బహుమతి ఏంటంటే వాళ్ళ మమ్మీని ప్రేమించడం. తల్లిగా నువ్వు నీ పిల్లలకి ఇచ్చిన పెద్ద బహుమతి ఏంటంటే వాళ్ళ డాడీని ప్రేమించడం. దట్స్ ఆల్. మనం ఏంటి అనుకుంటామంటే ఎంత ఆస్తులు ఎంత ఇచ్చేస్తే చాలా ఇవన్నీ ఇచ్చి మన మధ్యలో ఉన్న హెల్దీ రిలేషన్ సంబంధం మనం ఇవ్వపోయామనుకోండి, ఇవేవి కూడా వాళ్ళని చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ చెప్తున్నాడు. హోమ్ ఫిల్డ్ విత్ నెగటివిటీ కెన్ టర్న్ ఎ cheerful చైల్డ్ ఇంటూ ఎ హోప్లెస్ వన్. ఏ ఇంట్లో అయితే ఎంతసేపు నెగిటివిటీ అంటే ఎప్పుడు అమ్మ నాన్న తిట్టడం, అమ్మ ఎప్పుడు నాన్న కించపరచడం, నాన్న ఎప్పుడు అమ్మని కించపరచడం, లేకపోతే అమ్మ నాన్న ఎప్పుడు పిల్లలకి కించపరచడం. అద్భుతమైన cheerfulగా పిల్లవాడు కూడా హోప్లెస్గా అయిపోతాడు. ఏ హోమ్ ఫిల్డ్ విత్ వైలెన్స్, ఎప్పుడు హింసే, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అండ్ యాంగర్, ఎప్పుడు కోపమే, కెన్ మేక్ ఎ చైల్డ్ ఫియర్ఫుల్ ఆర్ అగ్రెసివ్. రీసెంట్ నాకు ఒక తమ్ముడు ఫోన్ చేస్తాను. తను యూఎస్కి వెళ్ళవలసి వచ్చింది తన జాబ్ ప్రకారం. సో తన వైఫ్ చాలా ప్రాబ్లం. ఇప్పుడు 15 సంవత్సరాల సైకాట్రిస్ట్కి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే వాడు ఎరగొడేస్తాడు ఇంట్లో వస్తువులు, పిల్లలతో గొడవలు వచ్చేసుకుంటున్నాడు. సైకాట్రిస్ట్ ఏం చెప్పలేదు, సింపుల్ మీ ఇంట్లో ఉన్న మీ ఇద్దరి మధ్య ఇదే ఎరగొడేస్తున్నాడు. స్కూల్లో ప్రతిసారి కూడా టీచర్ నుంచి కంప్లైంట్ వస్తున్నాయి. దేవుడు ఆ పిల్లవాడిని అలా తయారు చేసి పంపించాడండి. నో అక్కడి నుంచి డాడీ పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది. యూఎస్ నుంచి వచ్చి సైకాట్రిస్ట్ చూపించవలసి వస్తుంది. ఎందుకు చెప్తానంటే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు తిట్లు, గందరగోళాలు, నెగిటివిటీ ఉందంటే అగ్రెసివ్ అయిపోతాడు, రెబులేస్ అయిపోతాడు. అంతే. ఇవి ఏమి లేకుండా దేవుని సమాధానం శాంతి ఇంట్లో ఉండి గింజనంతో పాటు పక్కన పచ్చడి పెట్టినా కూడా హెల్దీ చిల్డ్రన్ యూ విల్ రేస్. ఆరోగ్యపరమైన పిల్లలు నువ్వు లేపుతావు. ఆరోగ్యపరమైన నెక్స్ట్ ఇంకేంటి పర్సనాలిటీ మీద ప్రభావం చూపిస్తా అంటే బర్త్ ఆర్డర్ ఎలాగ ఉంటానని చెప్తాను జాగ్రత్తగా. పెద్దోడు, అరే నువ్వు పెద్దోడు రా, అంత అడ్జస్ట్ అయిపోతే ఎలాగవుతా, చిన్నోడు రాడు అని ఈ చిన్నోడు రానంటే వీడికి మేక నిలబడుతుంటాడు, పర్లేదు. లేకపోతే ఏంటంటామంటే చిన్నోడికి ఏంటంటే ఒరే ఆడు పెద్దోడు అన్నరా నువ్వు, తమ్ముడు రా నువ్వు, అయితే ఆడు అన్న ఇటు తమ్ముడు అంతే కదా. దేవుడు వాళ్ళని అలా పంపించాడు వెనక ముందు. ఆ బర్త్ ఆర్డర్ మనం ఎందుకు బర్త్ ఆర్డర్ని తీసుకొని వాళ్ళ పేరెంటింగ్ వాళ్ళ పర్సనాలిటీ మీద మనం ఎఫెక్ట్ చేయాలి? పెద్దోడు చిన్నోడు దట్స్ ఆల్. నెక్స్ట్ జెండర్ ఎలా ఉంటుందంటే చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు, ఏంట్రా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు, కానీ యాక్చువల్లీ మగోళ్ళు ఏడ్డానికి దమ్మున్నలు ఏడుస్తాడు. అంతే. నేను తెగ ఏడుస్తుంటాను. నేను మనకి ముందు కాదండి, ఎందుకంటే నేను మొదట్లో అనుకున్నాను ఏడకూడదు, ఇలా తుడిచూసుకుంటే ఏడు చేస్తుంటే తిను నా దగ్గర సిగ్గు ఏడంటే పర్లేదు ముందు అనేది ఇంకేంటి ఇంకా దమ్ము, ఇంకా మరి ఇంకా ఫుల్ దమ్ము. సో ఒకడేం చెప్తారంటే మెన్ ఆర్ నాట్ ఇమోషనల్, దే లెర్న్ టు బికమ్ ఇమోషనల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వైఫ్. అర్థమైందా? ఎక్కువ శాతం పురుషులు ఎక్కువ భావోద్రేకాలు చూపించాలి. ఎక్కడ నేర్చుకుంటానంటే భార్య ఒక ప్రభావం కింద వాళ్ళు కూడా కొద్దిగా ఎమోషనల్ అవ్వాలి, ఏడాలి. ఇప్పుడు సపోజ్ అనుకోండి మన ఇంటికి ఎవరో వచ్చి చాలా ఏడిసి ఇది అయిపోయింది, నష్టం అయిపోయింది, అదే అయిపోయింది, వీళ్ళు మీద పోగొట్టుకున్నాం, అది పోవడానికి మనకు సాయం కావాలని. భార్యలకు మేమేమంటాం అంటే పోన్లండి ఇచ్చానంటే భర్త ఏంటంటాడు, ఉండు వీడంత డ్రామా వేస్తున్నాడో ముందు గమనించని. చూసారండి, అంటే మేము భావోద్రేక పరంగా కదిలిపోయి మేము సాయం చేసేయాలంటారు, కానీ మీరేంటారు ఎంత ఆలోచిస్తాం, ఉండు ఎంత నిజమా డ్రామా ఏంటి గమనించడం ఉండి అలాగే ఇచ్చిమంటే వేడి డబ్బులు అని అంటారు. బ్యూటీ దేవుడు ఎంత అద్భుతంగా పెట్టాడు ఇద్దరిని. సో ఇంకోటి ఏంటంటాము ఆడపిల్లలకి, పాప నువ్వే అదంటా మమ్మీ నేను కూడా వెళ్తాను నా ఫ్రెండ్స్ తో, నువ్వేంటి మగపిల్లలకి బయటకు వెళ్తా, అమ్మ అన్నయ్య వెళ్తా, ఆడు మగపిల్లడు ఎక్కువ మాట్లాడకూడదు, ఆడపిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. తర్వాత నేను చాలా మంది ఇళ్ళలో చూస్తాను, ఆడ మగ ఇద్దరు ఉండేటప్పుడు ఆ మగపిల్లడు భోంచేసి లేచి వెళ్ళిపోతాడు ప్లేట్ వదిలేసి, పాప నీ ప్లేటు అన్నయ్య ప్లేట్ ఎత్తి. ఈడేం చేస్తాడు, పెళ్ళైన తర్వాత కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ అమ్మాయి ఎలాంటి ఫ్యామిలీలో వచ్చిందంటే అక్కడ మగపిల్లలు ఆడపిల్ల ఎవరని ఎవరి ప్లేట్ వాళ్ళు ఎత్తుకొని వెళ్ళి కడుక్కుంటున్నారు. సో దీనికి ఇది వెరైటీ గేట్ మా ఆయన ప్లేట్ వదిలేసి వెళ్ళిపోయాడేంటి. సరే అంటే ఇవన్నీ ఎలా మోసుకెళ్ళిపోతాం మ్యారేజ్లోకి. ఓకే నెక్స్ట్ ఏజ్ ఒకటి చూస్తాం, అంటే ఏజ్ అంటే చిల్డ్రన్ బిహేవ్
according to the level of maturity. This does not occur exactly the same way for each అంతే child. కదా. ఇప్పుడు మెచ్యూరిటీ అన్న అందరి పిల్లలకి ఒకే ఏజ్ లో వస్తుందా? లేదు. కొంతమంది చిన్న వయసులో మెచ్యూర్ అయిపోతారు, కొంతమంది పెళ్ళి అయిపోయి భార్య పక్కన ఉన్నా కూడా ఇంకా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ పర్సనాలిటీ ఆఫ్ దర్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆల్సో. సో నువ్వు ఆడంత తొందరగా మెచ్యూర్ అయిపోయి నువ్వు ఇంకా ఇలాగా నా మీద ఆధారపడి ఉంటావు అంటే ఈస్ టేకింగ్ టైం, దే ఆర్ టేకింగ్ టైం. సో మనం ఇంతకే తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే ఇందులో నుంచి మనం ద ఫ్యామిలీ అండ్ హోమ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ చైల్డ్స్ పర్సనాలిటీ. ఇది మనం తీసుకోవాల్సింది. తల్లిదండ్రులారా, నీ పిల్లవాని యొక్క వ్యక్తిత్వం మీద ఎక్కువగా ప్రభావం చూపించేది మీ ఇంట్లోని అట్మాస్ఫియరే, వాతావరణం. ఎన్ని ఏసీలు పెట్టుకున్నా ఇంట్లో వేడి వాతావరణం తగులుతూనే ఉంటుంది. నువ్వు 16లో పెట్టుకున్నా లోపల వాతావరణం 45లో కొడుతుంటుంది. అక్కడ కొడుతుంటే అడిగి ఎలాగుంటుంది కుర్రోడికి. చెప్పాలనుకుంటున్నాను భార్యలతో, దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడంటే ఉదయం మన పడక మీద నుంచి కాలు కింద పెట్టేటప్పుడు ఒక స్త్రీ, మనం ఏ మూడుతో లెగుస్తామో ఆ దినమంతా అదే వాతావరణం ఇంట్లో తిప్పుతుందండి. కరెక్ట్ కదా. మనము సనుక్కుంటూ గొనుక్కుంటూ సిరిసిరిలాడుకోవాలనుకో దినమంతా అదే. అంతే. ఉదయం లెగుస్తూ చక్కగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం లెగిసామనుకోండి, ఇంట్లో వాతావరణం కూడా అలాగా. సో బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్. ఉదయం లెగిసేటప్పుడు ఎలాంటి భావోద్రేకాలను మనము డామినేట్ చేయనిస్తున్నాము, అది దాని ప్రకారం మనం ఇంట్లో మనము 16 45 అది. కాబట్టి అమ్మ చెల్లెళ్ళు, మీ లెగ్స్ కొద్ది జాగ్రత్త చూసుకోండి, ధైర్యంగా ఉంటాం, మా హార్ట్లు జాగ్రత్తగా ఉంటాయి. ఓకే, రైట్. ఓకే, సో కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. కళ్ళు మూసుకొని, ప్రభా ఎంత అద్భుతమైన దేవుడు అయ్యా, ఎన్ని పర్సనాలిటీస్తో నువ్వు బిడ్డలను తీసుకొచ్చావు, నీ క్రియేషన్ ఎంత అద్భుతం తండ్రి. ప్రభా వీటన్నిటిలో తండ్రి చక్కటి పేరెంటింగ్ చేయడానికి మా ఇంటి వాతావరణాన్ని మార్చండి ప్రభా. మా ఇంటి వాతావరణంలో ప్రభా ఆ అడ్జస్ట్మెంట్, ఆ ప్రేమ, సహించుకోవడం, ప్రేమించుకోవడం, క్షమించుకోవడం, ఈ వాతావరణంతో మా ఇంటిని నింపండి అయ్యా. తద్వారా ప్రభా మా పిల్లలు యొక్క పర్సనాలిటీ అంతా కూడా చక్కగా షేప్ చేయబడ్డానికి ప్రభా మా వాతావరణాన్ని మార్చండి అయ్యా. మమ్మల్ని క్షమించండి, మేము ఫెయిల్ అయిపోతున్నాం అనేక ఏరియాస్లో, మా కృప చూపించండి తండ్రి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంటే ఈ సెషన్లో అంటే నాకొక 2 విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు పేరెంటింగ్ యొక్క అంటే ఎంత బాధ్యత కలిగింది మీరు గనక గమనిస్తే, నిన్న కాక మొన్న జార్జియాలో అమెరికాలో ఒక స్కూల్ షూటింగ్ జరిగింది. మీకు అర్థమవుతుందా? నిన్న కోర్టు సీన్ కూడా వాళ్ళు టెలికాస్ట్ చేశారు. తండ్రిని కూర్చోబెట్టారు, కొడుకుని కూర్చోబెట్టారు, ఇద్దరికి కూడా శిక్ష చేశారు. తండ్రికి ఏమో 180 సంవత్సరాలు జైలు శిక్ష ఆ విషయంలో, కొడుకుకేమో ఇక మరణదండన కానీ లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ వస్తుంది. వాడి వయసు ఎంతమా? 14 సంవత్సరాల వయసు. ఆ కొడు వయసు ఎంత? 14 సంవత్సరాలు. అర్థమవుతుందా? నిన్నే జరిగింది అది, నిన్నగాక మొన్న. సో అంటే బికాజ్ ఎందుకు శిక్ష పడింది అన్నప్పుడు పేరెంటింగ్లో ఉన్నటువంటి రెక్లెస్నెస్. 1 సంవత్సరం క్రితము వాడు ఫేస్బుక్లో ఏదో పోస్ట్ చేశాడు, స్కూల్లో షూటింగ్ చేయాలని ఏదో మొత్తానికి వాడు పోస్ట్ చేశాడు. అది FBI వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫాదర్ని వాడిని కూర్చోబెట్టి, మాకు ఇటువంటి మెసేజెస్ ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుంది, మేము కనిపెట్టాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటిది ఏదన్నా ఉంటే అని అంటే, వాళ్ళు మాట్లాడిన 8 నెలల తర్వాత మొన్న క్రిస్మస్కి ఆ తండ్రి ఎంత బాధ్యతారహితమైనటువంటి వాడంటే, కొడుకుకి క్రిస్మస్కి రైఫిల్ కొనిచ్చాడు, AR రైఫిల్. అదే రైఫిల్ తీసుకొని నేను వెళ్ళి వాడు జార్జియా స్కూల్లో షూటింగ్ చేశాడు. సో అందుకని ఇప్పుడు శిక్ష ఎవరు పడింది? నేను అంటున్నానమ్మా, ఎప్పుడు కూడా పేరెంటింగ్లో ఆ ఫెయిల్యూరు పిల్లల ఫెయిల్యూర్ అనుకోమాకండి. బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. ఒక కుటుంబంలో ఫెయిల్యూర్ వస్తున్నప్పుడు
పిల్లల మీద తోసేమాకండి, తల్లిదండ్రుల మీద తోసేమాకండి, ఇద్దరు కూడా బాధ్యత వహించాలి. రెండోది గనక మనం గమనిస్తే, నాకు ఇంకోటి కూడా మనం గమనిస్తేనమ్మా, ఇప్పుడు ఈ అక్కళ్ళు ఇచ్చిన నోట్స్ అంతా కూడా మీ భార్యాభర్తలు కూడా బాగా ఉపయోగపడుతుంది. అర్థమవుతుంది ఎందుకు? ఆ పిల్లలు ఇప్పుడు మీ భర్తలు, మీ భార్యలు. ఏ పిల్లలు చూసారు, స్టైల్స్ చూసారు కదా, ఏ స్టైల్స్ అమ్మా. సో బహుశా ఈ పాటికి భార్యాభర్తలకు అర్థమైపోయి ఉంటుంది మీ భర్త ఏ స్టైలు, భార్య ఏ స్టైలు. అర్థమైందా లేదా? అర్థం అవ్వలేదా? మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆ పిల్లల స్టైలు ఇప్పుడు ఎవరి స్టైలు? మీ భర్తల స్టైలు ఎగ్జాక్ట్గా అయితే, ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీస్ అవి. సో ఇప్పుడు మీరు కాపురం చేసేటప్పుడు ఏం చేయాలి? జ్ఞానంగా కాపురం చేయండి. మీకు అర్థమవుతుందా? అక్కడ ఎట్లాగైతే తల్లిదండ్రులు అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఈరోజు మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ పర్సనాలిటీస్ ఇప్పుడు మీరు కాపురం చేస్తున్నారు. సో ఇప్పుడు మీరేం చేయాలంటే, ఈ పర్సనాలిటీలు కలిగిన వాళ్ళని వదిలిపెట్టేయటం మీకున్నటువంటి ఆప్షన్ కాదు. అమ్మో ఈయంతో మేము పడలేవండి, ఈయంతో మేము పడలేవండి అని వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదు. ఏం చేయాలి? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చేయలేనటువంటి పనిని మీరు చేసుకోవాలి ఒకరి పట్ల. యు నీడ్ టు అండర్స్టాండ్ ద పర్సనాలిటీస్ ఆఫ్ ఈచ్ అదర్. వాటిని మళ్ళా మీరు సర్ది